उत्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं साक्षात्साक्षायिनीम् अम्बा वासुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी. గుడ్. ఎక్కడున్నామా మనం? 17 చదవండి. మూడు దండాలు కదమ్మా. వాగ్దండము, వాగ్దండము, మనోదండము, మనోదండము, కాయదండము. కాయ అంటే కాయము అంటే శరీరము. కాయ మనోదండం. మీరు అట్నుంచి ఇవాళ ఈరోజు అట్నుంచి మొదలు పెట్టండి అమ్మా. మీరు అక్కడి నుంచి మొదలు పెట్టండి ఈరోజు. ఏదమ్మా? ఈ సమస్త జగత్తునకు దాతను అనుగ్రహించువాడను, అట్లే కర్మల ఫలములను ఇచ్చువాడను నేనే. తల్లియును తండ్రియును తాగియును నేనే, తెలుసుకునదగిన వాడును పవిత్రుడను ఓంకారము నేనే, ఋక్సామ యజుర్వేదములు నేనే. పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకార ఋక్సామ యజురేవ చ. ఆయన చెప్పారు కదా, ప్రకృతిని ప్రేరేపించేది నేనే, సకల సృష్టికి కారకుడను నేనే, క్షేత్రజ్ఞుణ్ణి అంటే దేహిని ఏ దేహంలో ప్రవేశింపజేయాలో వారి యొక్క కర్మలను బట్టి ప్రవేశింపజేసేది కూడా నేనే. నేనే ఈ సృష్టిని, ఈ సంసార చక్రాన్ని పరిభ్రమించేలా చేస్తున్నాను జీవాత్మ యొక్క ముక్తి కోసము. వారికి ఇదొక సాధనం కింద, ఒక వరం కింద, జీవాత్మల కోసమే సృష్టి కార్యం నేను చేస్తున్నాను అని చెప్తూ తను ఎక్కడెక్కడ ఉన్నాడు అన్న విషయంలో చాలామంది మనం పూజ చేస్తుంటాం, యజ్ఞాలు చేస్తుంటాం, యాగాలు చేస్తుంటాం, చాలా చేస్తూ ఉంటాం. పొద్దున్న లేచిన దగ్గర ప్రతి కర్మ చేస్తూనే ఉంటాం. ఈ కర్మల్లో ఈ అరిషడ్వర్గాలతో ప్రమేయం లేకుండా గుణాలన్నీ పక్కన పెట్టి కేవలం సత్వగుణంతో కొన్ని మనం ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటాం. కానీ వాటి ఫలితం ఏమిటో అవి ఏమిటో మనకు తెలియదు. ఏదో పెద్దలు చెప్పారు, పండితులు చెప్పారు అని ఒక యజ్ఞం చేస్తాం, ఒక యాగం చేస్తాం, ఒక పూజ చేస్తాం, మంచి జరుగుతుందని చెప్పారు కాబట్టి నష్టం ఏముంది చేస్తే అని చేస్తూనే ఉంటాం. మనం దినవారీ చేసేటువంటి కర్మలకి కాకుండా ఇవి ఎక్స్ట్రా మనం చేస్తూ ఉంటాం. అది నేనే అంటున్నాడు ఆయన. మీరు అదేదో పూజ ఏమో, ఇదేదో పనేమో, ఇదేదో యజ్ఞమేమో అని ఏదో యాంత్రికంగా చేయొద్దు. అందులో నన్ను చూడండి. ఆ చేసేది ఎన్నో చెప్పాడు కదా, ఏమిటి ఆ క్రతువు నేనే, అన్నిటినీ స్రౌతుడు నేనే, ఘీ నేనే, అందులో నెయ్యి నేనే, అన్నీ కూడా హోమం మొత్తం నేనే అని చెప్తూ దాన్ని కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే దీన్ని ధరించేవాడని కూడా నేనే. అంటే మీరందరూ నాలో గుండెకాయ, లివరు, కిడ్నీస్ అవన్నీ మన శరీరంలో ఎలా ఉంటాయో అలాగే మీరందరూ కూడా నా శరీరంలోనే ఉన్నారు. వీటిని నేను ధరించి ఉన్నాను. మొత్తం ఈ జగత్తుని
జగత్తు అంటే కనబడేదంతా కూడా. జగత్ అంటే ఇలా మెరుస్తూ ఉండేదన్నమాట, మారిపోతూ ఉండేది, చలించేది, క్షణక్షణం మారిపోతూ ఉంటుంది. దాని యొక్క స్వరూప స్వభావాలు క్షణక్షణం మారిపోతూ ఉంటాయి. దాన్ని జగత్ అంటారు. జగన్నాథుడు అని మనం పూరి జగన్నాథుడు అంటూ ఉంటాం. ఆయన నాథుడు అని చెప్తున్నాడు. నేను నాథుడిని, దానికి ఈ జగత్ అంతటికి నేను జగన్నాథుడిని అని చెబుతూ, కర్మ ఫలాలు ఇచ్చేది కూడా నేనే తల్లి, నేనే తండ్రి, నేనే తాత. నేను మనం అనుకున్నాం కదా, మనకు ఎవరి గురించి ఎక్కువగా పట్టించుకోవాలి? పరమపిత. మిగతా తాతలు ముత్తాతలు తల్లులు తండ్రులు కాదు, పరమపిత. వాళ్ళందరికి కూడా తండ్రిని నేనే. ఇప్పుడు ఉన్నవాళ్ళకి, పోయిన వాళ్ళకి, రాబోయే వాళ్ళకి, అందరికీ కూడా పరమపిత నేనే. కాబట్టి మీరేమి చింతించాల్సిన అవసరం లేదు. అందరూ సమానమే, అందరూ కూడా నా యొక్క బిడ్డలే అనే ఉద్దేశంతో ఆయన చెప్తున్నాడు అనమాట. నేను ఒక్కడనే పవిత్రుడను. ఒక ప్రేయర్ కూడా ఉంది కదా, త్వమేవ మాతా పితా త్వమేవ, త్వమేవ బంధు సఖా త్వమేవ, త్వమేవ విద్యా దరుణాం త్వమేవ సర్వం మమ దేవదేవ. ఎస్, ఎక్సలెంట్. ఈ ప్రేయర్ ఉపయోగపడుతుందమ్మా, కరెక్ట్గా అందులో చెప్పింది కూడా. మనం అదే అంటాం, అదేనమ్మా, మాతాచ పితాచ శివభక్త బంధుశ్చ. ఏమంటాం చివరికి? శివభక్త అంటే శివ అంటే పరమాత్మ అనుకోండి. శివ అంటే మీరు శివుడు అనుకోవద్దు, రుద్రుడు అనుకోవద్దు. పరమాత్మ యొక్క ఎవరైతే భక్తులు ఉంటారో, అంటే ఇలా సత్సంగిలు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే నీ బంధువులు. అది గ్రహించండి. అంతేగాని ఏదో లింక్ పెట్టి ఇది బంధువులు కాబట్టి వాళ్ళ ప్రకారం నేను నడుచుకోవాలి కదా, అతిథిదేవో అన్నారు కాబట్టి ఈ వారి దేవుడిని పక్కన పెట్టి వాళ్ళ వెనకాల నడవాలన్నది కాదు. మీకు భక్తులే బంధువులు అని మన ప్రతి అష్టోత్తరంలో శాస్త్రం అన్నింటిలోనూ ఉంటుంది. చివరిలో ముగింపు వాక్యం అదే ఉంటుంది నాకు తెలిసి. ప్రతి దాంట్లోనూ ఉంటుంది శివాష్టకంలో, ఇందులో ప్రతి దాంట్లో కూడా అది ఉంటుంది. అది గ్రహించమని చెప్తున్నాడు. నేనే పవిత్రుడను. నన్ను మించినటువంటి పవిత్రంగా ఉన్నవాళ్ళు ఎవరు లేరు. ఎందుకని? అదేమిటి అలా అంటాడు? మనం చాలా పవిత్రంగానే అనుకుంటుంటాం కదా తెల్లారి లేచిన దగ్గర నుంచి. ఇప్పుడు తీసి పడేస్తున్నాడు ఇవన్నీ మనందరినీ. నేను కారణం ఏంటి? ఏ రకంగా చెప్పొచ్చు దీన్ని? ఏ రకంగా మనం అర్థం చేసుకోవచ్చు? ఎక్సలెంట్. అదొకటి. అసలైనది ఏంటి? అది ఎందుకని చావుపుట్టు లేకపోతే కారణం ఏమిటి? ఎక్కడున్నారు ఈయన? పైన అంటే ఎక్కడ? ఎగ్జాక్ట్లీ, ఇది ఈ పాయింట్. మాయకి పైన ఉన్నారు పరమాత్మ. ఇంకా పవిత్రం కాకపోతే మురికి ఏమనుకుంటుంది? ఆకాశానికి మురికి అంటుకుంటుందా? మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకుందాం. మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకుంటే పైన ఉన్న ఆకాశానికి మురికి అంటుకుంటుందా? మరి పొగగొట్టాలు, ఈ కార్ఖానాలు, ఈ ఇండస్ట్రీలు, మనం వదిలేటువంటి ఈ ఏసీ వేడి అన్నీ కూడా గాలిలన్నీ పొల్యూట్ కొంతవరకు అవుతాయి, కానీ పైన ఆకాశానికి అంటుతుంది. అది అంటుతుందా? ఆకాశాన్ని మురికేమన్నా అంటుకోదు. కాబట్టి న్యాచురల్గా సహజంగానే పరమాత్మ నేనే పవిత్రుడను అంటే పవిత్రుడని చెప్పుకునే అర్హత ఎవరికి ఉందన్నమాట? కేవలం మాయ పైన ఉన్న వారికే ఉంది. మాయలోపు ఉన్న వాళ్ళకి ఆ పదం వాడడానికి వీలు లేదు. ఎందుకని మనం ఏదో గుణంతో ఉండాల్సిందే. సత్వగుణము, తమో గుణము, రజో గుణము. అవును, అంతా పైన ఉన్నారు. అంత ముక్తాత్మలు వాళ్ళందరూ కూడా. సనక సనందలు ఎవరు ఉంటారు అంతే. అంతే, మిగతా వాళ్ళు ఎవరు లేరు. నారదుడు కూడా లేడు. ఇక్కడే కదా ఎన్నిసార్లు ఆయన మతిపోయి తిరిగాడు. ఒక్క సనక సనందనాదులే ఉండరు. ఎందుకంటే వాళ్ళు బై బర్తే పిల్లలు అలాగే ఉండిపోయారు. వాళ్ళు పిల్లల్లాగానే ఉంటారు అట్లా. అందుకే కదా వాళ్ళు నవ్వుతారు జై విజయులు. లోన పంపించకపోతే వాళ్ళు చూసి ఏందో పుట్టోళ్ళు ఉన్నారు, వీళ్ళు పెద్ద పోజు కొట్టేస్తున్నారు. ఎందుకనే చూసారా, బ్రహ్మలోకంలో ఉన్నా సరే మీ అహం వదలదు. మీరు వైకుంఠంలో ఉన్నా జీవే. ఎందుకని? ఇవన్నీ కూడా మాయ కిందే ఉన్నాయి. ఆ మాయలో పడిపోయి వాడికి ఎక్కువ తక్కువ, కింద పైన, ఆ పక్క ఈ పక్క అన్ని భేదాలే. ప్రతిదీ భేదమే కదా. ఒక అతను ఉన్నట్ట, వాడు ఒక మూర్ఖుడైన ఒక ఆఫీసర్ ఉన్నాడు.
వాడి పక్కనే వాడు అటెండర్ ఉన్నాడు, వాడితో పాటు నడవాలి. వాడు ముందు నడుస్తున్నాడు, దారి చూపిస్తూ అయ్యవారికి. రాగరా అన్నాడు. ఏం సార్ అన్నాడు. ఏంట్రా, నేను నాకు దారి చూపించేవాడు, నేను నీ వెనకాల నడవాలా అన్నాడంట. వీటితో ఎందుకు గొడవ, వీటికి అసలే కోపం అని చెప్పి వెనక నడవడం మొదలుపెట్టాడంట. అంటే ఏంట్రా, నేను నీకు దారి చూపించాలా అన్నాడంట బ్రహ్మానందంలా. నేను నీకు దారి చూపించాలా అన్నాడంట. సరే అని పక్కన నడిచాడంట. అంటే నువ్వు నేను సమానమా, నీ ర్యాంక్ ఏంటి నా ర్యాంక్ ఏంటి అన్నాడు. ఇక్కడ ఏం చేస్తాడు ఇంకా, అవునా? అది నవ్వుకున్నాం మనం. మన పరిస్థితి అదే. మైండ్ ఫస్ట్ చూడంగానే ఓపెన్ అయిపోతుంది. ఎక్కువ తక్కువ, పక్కన ఎక్కువ, కింద పైన, కుడి పక్క ఎడం పక్క, ఇన్ని ఆలోచనలు వస్తే ఏదైనా చూడంగానే ఫైల్ ఓపెన్ అయిపోతుంది. ఫస్ట్ ఫైల్ ఓపెన్, స్కాన్ తీసుకుంటుంది ఫోటో, దాని గురించి ఇన్ఫర్మేషన్, ఫైల్ ఓపెన్, టక్క 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 ఎక్కువ తక్కువ, పక్కన ఈ పక్కన ఆ పక్కన ఇవన్నీ మొదలు. ఇక అక్కడి నుంచి మన యొక్క బిహేవియర్ మారిపోతుంది. జై విజయులాగా. జై విజయులకి పాపం శాపం అనుకుంటున్నాం. మనకి ఎన్ని శాపాలు తగలాలి, ఎక్కడ రాలిపోవాలి మనం. వాడు అక్కడి నుంచి ఎక్కడ పడిపోయారు, పాతాళానికి పడిపోయారు. అఫ్కోర్స్ అది వరం అనుకోండి, వాళ్ళు అడుగుతారు కదా, చెప్పిస్తే సరే మళ్ళీ జాలిపడి ఆ విరహం భరించలేము స్వామి, నా 6 జన్మలు భక్తుడిగా పుట్టావా, 3 జన్మల్లో ఆయనతో 3 జన్మలు ఆయనతో వైరంతోనే పుడతాము, త్వరగా వచ్చేస్తాము. ఇది కూడా ఉంది, ఆధ్యాత్మిక ఎక్కువైతే త్వరగా వెళ్ళిపోతారండి అని చెప్పేసి. మా ఫ్రెండ్స్ వాడే మాటలు మనం బ్లాక్మెయిల్ చేస్తారు కదా, ఎమోషనల్ బ్లాక్మెయిల్. అబ్బాయి వద్దండి దేవుడు, మాకు అప్పుడే వద్దండి, వెళ్ళిపోతాం త్వరగా అంట. బాబు అది అర్థం కాదు, జ్ఞానం వాళ్ళు కాదు, ప్రారంభం ఎట్లా ఉంటే అట్లా జరుగుతుంది. కానీ దీనికి సంబంధం ఏమైనా ఉందా, ఏమీ లేదు. అట్లా కూడా మనల్ని బెదిరిస్తూ ఉంటాం. చూసారా ఎంత దీని ధర్మ సూక్ష్మంగా గ్రహించడం అని అలా అంటారనమాట. ఇవన్నీ మీకు గుర్తు రావాలి. మనం ఎవరితో ప్రవర్తించేటప్పుడు ఏదన్నా భేద దృష్టితో మన మనసులో ప్రవేశించినప్పుడు జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకొని, ఏదో అంటా చూసారా పట్టు చీర ఇది ముళ్ళకంప మీద పెడితే ఎలా నెమ్మదిగా తీసుకుంటామో ఆ రకంగా జాగ్రత్తగా దాన్ని బయటపడి, అమ్మయ్య మనం బయటపడలేం కాబట్టి భగవంతుడికి ప్రార్థించాలి. అర్థమైందమ్మా? అది ఏదన్నా తెలుసుకోవాల్సి ఉంది ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో అంటే ఎవరిది? నన్నే తెలుసుకోవాలి. నువ్వేం తెలుసుకోవాలన్నా నన్ను తెలుసుకుంటే నువ్వు ఈ భవసాగరం అనే సముద్రాన్ని హాయిగా బ్రహ్మాండమైన షిప్పులో క్రూయిజ్ లాగా నిన్ను దాటేస్తాను పక్కకి. అంతే కదా, టూర్ మ్యాప్ తీసుకోవాలి. ఏ షిప్ ఎక్కితే నేను హ్యాపీగా ఈ సముద్రాన్ని దాటి వెళ్ళిపోతాను, హాయిగా పడుకుంటూ తినుకుంటూ ఆడుకుంటూ అన్నీ చేసుకుంటూ అటువంటి వాళ్ళలో వెళ్ళగలుగుతానని ఆలోచించి దాని గురించి తెలుసుకున్నాం అనుకో, నాకు భయం ఉండదు. ఎంత పెద్ద సముద్రం అయితే ఏముందిలే, ఇది తీసుకెళ్ళిపోతుంది. ఉన్నా కదా. కాబట్టి ఎవరినైనా తెలుసుకోవాలి, ఎవరన్నా ఉందంటే ఈ సృష్టిలో, ఈ జగత్తులో నా గురించి తెలుసుకుంటే చాలు, నువ్వు ఇంకేం అక్కర్లా. అట్లాగే ఈ ఓంకారాన్ని నేనే, నువ్వు ప్రతి నామం ముందు ఓం 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 అంటుంటావో అది నేనే. అట్లాగే ఈ ఏదైతే వేదాలు అపౌరుషయాలు అంటావు వాటిని, అంటే ఎవరో కల్పించి రాసినవి కాదు, ఎవరో కల్పించి ఊహించి ఏదో కవిలాగా ఒక రచయితలాగా ఏదో ఊహించి రాసినటువంటివి కావు. అవి ఒక దర్శనంలో ఋషిమునులకి వారు ఒక సమాధి స్థితికి వెళ్ళి వారి కనెక్ట్ అయ్యి, ఇది మన పరమాత్మతో కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి వచ్చినటువంటి డైరెక్ట్గా వచ్చినటువంటి అది డైరెక్షన్స్ అవన్నీ కూడా వేదాలు, అవి నేనే అని చెప్పడం జరిగింది. ఇక్కడ అందరం ఏం చేస్తుంటామంటే జనరల్గా వచ్చే పొరపాటు ఏంటంటే అన్నీ నేను చేశాను అనుకుంటూ ఉంటాను. చూసారా, ఆ యొక్క ఏమంటారు దాన్ని, అటువంటి భ్రమని తొలగించుకోవడానికి ఈ శ్లోకం ఉపయోగపడుతుంది అన్నమాట. నాదేమీ లేదు, భగవంతుడే చేయిస్తాడు అని కదా. ఉదాహరణకి ఒక కుక్క ఉందట, ఒక కుక్క. ఆ కుక్క ఒక ఎడ్ల బండి కింద నీడగా ఉందని చెప్పి దాని కింద నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. కొని వెళ్తుంది కదా, కాముగా నీడిచ్చాడు భగవంతుడు అనుకొని వెళ్ళాలి కదా. మధ్యలో ఏమొస్తుంది మనకి, మధ్యలో అహం వస్తుంది కదా, ఒక పొగరు వస్తుంది. ఈ ప్రతి జీవికి వచ్చేది ఏంటి, కొంత సుఖం రాగానే ఏమనిపిస్తుంది,
లేనిపోయిన పిచ్చి ఆలోచనలు వస్తాయి. హాయిగా ఉందని హాయిగా పడుకొని హాయిగా భగవంతుడు నామం చేసుకుంటామా? అబ్బే, హాయిగా ఉన్నప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి. అదేంటండి ప్రశాంతంగా ఉన్నారు కదా, ఏసీ ఉంది, అన్నీ బాగున్నాయంటే, లేదండి ఏదో ఆలోచన వస్తాయి. ఎందుకు వస్తావు? భగవంతుని ఆలోచించుకోవడం అలా ప్రాక్టీస్ సాధన చేయకపోతే వచ్చేవి అవే. ఇది కుక్కే ఉంది అనుకుంటుందట, ఇంత పెద్ద బండి నేను చక్కగా లాగేస్తాను అనుకుందట. ఇంత పెద్ద బండిని నేనే లాగుతున్నాను అనుకుందంట. అట్లా ఉంటుంది మనం చేసే పనులు. ఎట్లుంటాయంటే, మనం నడిచేదే ఆయన అనుగ్రహంలో, ఆయన నీడలో. ఆయన నడుస్తుంటే ఆయన కింద నీడలో మనం నడుస్తున్నాం, ఆయన నడిపిస్తుంటే కదా. కానీ నేను నడిపిస్తున్నాను బ్రహ్మాండంతానంతా, మొత్తం ఈ ఆర్గనైజేషన్ అంతా, వ్యవస్థ అంతా నేను నడిపించేది. నేను లేకపోతే ఏమైపోతుంది ఈ దేశం, నేను లేకపోతే ఏమైపోతుంది ఈ సమాజం, నేను లేకపోతే ఏమైపోతుంది ఈ కమ్యూనిటీ. పిచ్చి పిచ్చి ఊహలు అన్నమాట ఇవన్నీ. అవునా కదా? ఏ రకంగా మనం దారి తప్పుతామో మనం తెలియకుండా విషయం చెప్పడం కోసం మీకు చెప్తున్నాను. మనకు తెలియదు దారి తప్పినట్టు, తెలుస్తుందా? తెలీదు. ఇప్పుడు తెలుస్తుంది. కేవలం నా మనసులో పరమాత్మ ఒక్కడే ఉన్నప్పుడు తెలుస్తుంది మనకి. నా నీడ ఎప్పుడు కనిపిస్తుంది? చీకట్లో అంటే కనిపిస్తుందా? నా నీడ పడుతుందా? మీకు నీడ పడుతుందా చీకట్లో? వెలుగులో నిలబడితే ఓ పక్క నుంచి వెలుగు పడుతుంటే నీడ పడుతుంది. అబ్బాయి నీడ పట్టలేదండి అంటే నువ్వు చీకట్లో ఉన్నావు, ఎందుకు పడుతుంది నీడ? అవునా? అవునా కదా? అలాగే మన దృష్టి పరమాత్మ దృష్టిలో ఉన్నప్పుడే ఇవన్నీ మనకు అర్థమవుతాయి. అది చెప్తున్నాడు. నా గురించే నిత్యం తెలుసుకో, ప్రతి చోట నన్నే చూడు. అది చూసిన మరుక్షణం నువ్వు నన్ను మర్చిపోతావు, నన్ను మాత్రమే గుర్తుపెట్టుకుంటావు. అప్పుడు ఇటువంటి భ్రమలన్నీ కూడా తొలగిపోతాయి. ఎప్పుడైతే భ్రమలు తొలగిపోతాయో నీలో అజ్ఞానం అన్నది పోతుంది, జ్ఞానప్రకాశం ఒకటే ఉంటుంది. ఎప్పుడైతే జ్ఞానప్రకాశం ఉంటుందో నువ్వు కూడా నాలాగే తేజవంతుడు అవుతావు. నేను పవిత్రుడిని అంటున్నాను చూసావా, కొంత పవిత్రత నీకు కూడా వస్తూ ఉంది అని చెప్తున్నాడు. మనం ఏం చేస్తామంటేనమ్మా, అంటే కాదు, జనరల్గా స్వాస్థ్య అంటారు, ఆరోగ్యం కదా. అట్లాగే ఏదన్నా మంచి పని, ఇప్పుడు చిత్తశుద్ధి, ఇవన్నీ మంచివి కదా, మంచి మాటలు ఇవన్నీ. ఆ ప్రయత్నం చేయకుండా ఉన్నదానికే రంగులు వేస్తూ ఉంటాం అన్నమాట. దీన్ని ఎలా చెప్పాలంటే, చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, చూస్తున్నాం ఈ మధ్య చాలా, మేము ఉండుంటారు చాలా మనవరాళ్ళు, కొత్త పిల్లలు అయితే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి కళ్ళజోడు వచ్చేస్తుంది 5 ఏళ్లకే. అసలు 5 ఏళ్ళకి కళ్ళజోడు రావడం ఏమిటి అని ఆలోచన మానేసి ఆ కళ్ళజోడికి డెకరేషన్ చేస్తాం. సోమవారం బ్లూ రంగు ఫ్రేము, మంగళవారం గ్రీను, ఎర్రది, ఎర్ర మొత్తానికి సంథింగ్ లైక్ ఏదో ఒకటి, దీనికి మ్యాచింగ్ గాజు, ఏదో ఒకటి దీనికి మ్యాచింగ్ గాజులకి మ్యాచింగ్ ఈ ఫ్రేమ్ ఉందా లేదా. ఒరే కళ్ళు పోయి నువ్వు ఉంటే అది చూసుకోకుండా దాన్ని బ్యూటిఫై చేస్తాం అనమాట. దాన్ని అలా సౌందర్యం కూడా అందంగా తయారు చేస్తున్నాం. ఏంటంటారు దాన్ని? ఎందుకు మనం దారి తప్పుతున్నాము అంటే, యథార్థాన్ని తెలుసుకొని దాన్ని మనం సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా అబద్ధానికి రకరకాల రంగులు పూసుకొని ఆనందిస్తున్నాం. అది అబద్ధంరా అని చెప్తున్నా కూడా, అది మాయరా అని చెప్తున్నా కూడా, మాయ అయినా కూడా అందంగా ఉందండి అంటున్నాం. అదే మోహిని స్వభావం. మనం చదువుకున్నాం కదా, పరమాత్మని తప్పించి నువ్వు మిగతా వాళ్ళు ఎలా ఉంటారండి మరి అని అడిగాం కదా. అడిగితే ఏం చెప్పాడు ఆయన? రాక్షస స్వభావం కానీ, ఆశ్రయ స్వభావం కానీ, మోహిని స్వభావం కానీ ఆశ్రయిస్తాడు వాడు పిచ్చాడయ్యి. మరి ఇది మోహిని స్వభావమే కదా, ఎవరికి హాని జరగదు. కానీ మాయలో మోహంలో పడిపోయావు నువ్వు, అవునా? లేకపోతే ఒక ఫ్రేమ్ ఒకసారి రౌండు, ఒకసారి స్క్వేరు, ఒకసారి రెక్టాంగిల్, ఒకసారి మీనాక్షి, షేప్ కూడా ఒకసారి రౌండ్, ఒకసారి ఫ్రేమ్ షేప్. అంటే మీనాక్షి తెలుసు కదా, చేపలా తయారు చేసి కళ్ళ చూడండి, అది మీనాక్షి అనుకోవడం. ఇట్లా చెప్తున్నానమ్మా. అంటే అంత చిన్న పిల్లలకి మనం కళ్ళు ఎప్పుడే దెబ్బతిన్నాయని అదే యథార్థం ఆలోచించాల్సిన విషయం. అది పక్కన పెట్టి ఏదైతే మాయ ఉందో ఆ మాయకి రంగులు పూసుకుంటే ఏమనాలి దాన్ని?
అందరు చేస్తున్నారు కదండి, మరి అందరూ మన అందం కనపడాలి కదా. వెరీ గుడ్. కొంతవరకు కొంతవరకు కదా అసలుగా తప్పది. ఈ కొంతవరకు మాయలో కొంత అనేది ఉండదు. మీరు ఆ మాయ కొంత అన్నారంటే గస్స లాగేస్తా లోపలికి. మాయ అంత డేంజర్ ఇంకోటి లేదు. మాయ కొంత అన్నారు అంటే సుజాత గారు దీంట్లో ఇలాగ నవ్వకుండా ఏమ్మా అంతేనా. కొండంచులో నిలబడ్డారనుకోండి, లోయలో కేదార్నాథ్ వెళ్తున్నప్పుడు. ఎవరైనా కేదార్నాథ్ వెళ్ళారా? మేము వెళ్ళలేదనుకోండి. వెళ్ళినప్పుడు అక్కడ లోయలో ఉంటాయి. కొంతవరకు కాలు పెడితే ఏమవుతుంది చూద్దామండి, కొంతవరకు పెడదాం ఏమవుతుందని. ఇక్కడ మొగల వరకు పెట్టండి, ఏమవుతుంది తర్వాత? ఇంకేముండదు. మాయ కూడా అంతే, పడిపోతాయి. అది వాళ్ళ ప్రారంభం, అది వాళ్ళ ప్రారంభం, ఏం చేయలేం. పోనీ ఆ రకంగా దేవుడి దగ్గర పోయాడు ఒక ఆనందం అనుకోండి. ఓకే, ఆ రకంగా మాయని ఎప్పుడు ఎక్స్క్యూజ్ చేయకూడదు. ఎవరినన్నా మీరు క్షమించవచ్చు, కానీ మాయని క్షమించారంటే మన పురాణాలన్నీ కూడా అవే చెప్తున్నాయి. అలానే ఫ్రేములు తీసేమంటలా నేను మీకు, అది ఉదాహరణగా తీసుకొని మీకు చెప్తున్నాను, అర్థమవుతుందని చెప్పడం జరిగింది. ఏమ్మా నెక్స్ట్. వెరీ గుడ్. ఎవరమ్మ చదివింది? మీరా? బాగా చదివారు. పరమగతి అయిన పరమధామమును జగత్తును భరించి పోషించువాడును నేనే. అందరికీ స్వామిని, అందరి శుభాశుభములను చూసువాడును నేనే. అందరికీ నివాస స్థానమును శరణు పొందదగిన వాడును నేనే. ప్రత్యుపకారమును ఆశింపక హితమనర్చువాడును. అందరి ఉత్పత్తి ప్రళయములకు హేతువును, వారి స్థితికి ఆధారమును, నిధానమును, శాశ్వత కారణమును నేనే. వెరీ గుడ్. గతిర్భర్త ప్రభు సాక్షి, నివాసః శరణం సుహృత్, ప్రభవః ప్రళయః స్థానం, నిధానం బీజమవ్యయం. అంటే సమస్తము నేనే, సృష్టి స్థితి లయ నేనే, శుభము అశుభాలు కలిగించేవాడిని కూడా నేనే, అందరికీ నివాస స్థానాన్ని నేనే, శరణ ఎవరన్నా పొందాలి కష్ట సమయంలో అంటే నన్నే, ప్రత్యుపకారం ఆశించక హితం చేసేవాడిని నేనే. నువ్వు నాకేదో సేవకుడిగా ఉన్నావు, దాసభక్తుడిగా ఉన్నావు కదా అని నీకు నేను మేలు చేస్తాను అదేం కాదు. నీ దగ్గర నుంచి నేనేమి ఆశించను, ఏమీ ఆశించకుండా నీకు ఉపకారం చేసేది కూడా నేనే. అందరి ఉత్పత్తి ప్రళయాలకి హేతువు నేనే. అన్ని ఉత్పత్తి ప్రళయానికి హేతువు అంటే కారణము. వాటి కారణం ఎవరినో మీరు ఎవరిని నిందించవద్దు, ఏదో జరిగిపోయింది అని ఎవరినో నిందించవద్దు. అన్నిటికీ కారణము నేనే, వారి స్థితికి ఆధారాన్ని నేనే, నిధానమును నేనే, శాశ్వత కారణమును. నిధానము అంటే పెన్నిది, నీ యొక్క పెన్ను, ఆ పెన్నిధిని కూడా నేనే. అంటే సకల కాల సర్వ అవస్థల యందు నేనే ఉన్నాను అని తన రూపాన్ని విపులంగా మనకి చెప్తున్నాడు. కాబట్టి శుభం జరిగినా అశుభం జరిగినా భగవంతుడు ఇచ్చిందే అని అనుకోవాలి తప్ప, శుభం జరిగినప్పుడేమో నా గొప్పతనం, అశుభం జరిగినప్పుడేమో భగవంతుడు దయలేనివాడు, నా ఎడల ఈ రకంగా చేశాడు, ఇవన్నీ కాదు. ఎందుకంటే రెండూ నేనే ఇస్తున్నాను నీకు. కాబట్టి ఈ జన్మలో ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు నీకు ఇవ్వడం జరిగింది అంతే. అది నువ్వు కోరుకున్నది నీ యొక్క కర్మను బట్టి. నేను మనం మాట్లాడుకున్నాం కదా, జన్మలో ఏ రకంగా వస్తాయి, ఎందుకు తల్లిదండ్రులుగా వాళ్ళకే ఎందుకు పుడతారు, ఇవన్నీ కూడా మనం ఆ పార్ట్నర్షిప్లు మనం చూడడం జరిగింది. అవునా? అది శాశ్వత కారణాన్ని నేనే. కాబట్టి పరంధామం అంటే అక్షరధామం, అక్షరధామానికి కూడా నేనే యజమాని. అలాగే ఈ జగత్తుకు కూడా నేనే యజమానిని. అన్నిటికీ నేను ఒక్కడినే. కానీ పరమాత్మ ఒక్కడే. తర్వాత అర్జున, సూర్యరూపమును నేనే తప్పించుచున్నాను. సముద్రముల నుండి నీటిని గ్రహించి వర్షరూపమున మరలా వదలగలను. అమృతాన్ని మృత్యువుని కూడా నేనే. సత్తును శాశ్వతమైన ఆత్మను, అసత్తును
నశ్వరమైన సమస్త వస్తుజాలమును కూడా నేనే. తపాం యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున. సూర్యుడి నుంచి మనకు తేజస్సు వస్తుంది. సూర్యుడిని మనం ఏమంటాం? సూర్యభగవాన్ని ప్రత్యక్ష నారాయణుడు అని అంటాం. మనకు అందుబాటులో ఉన్నటువంటి ఏకైక పరమాత్మ లాంటి గ్రహం మనకు కనిపించే భగవంతుడు ఎవరంటే సూర్యనారాయణుడు. కాబట్టి ఆయన లేకపోతే మనం ఉండం. ముఖ్యంగా ఈ భూమిపైన ఏది ఉండదు అనే విషయం మనకు తెలుసు. కాబట్టి ఈ ఇంద్రియాలకి గోచరం అయ్యే విషయం కాబట్టి అది మన ఇంద్రియాలకి గోచరం అయ్యే విషయం కాబట్టి దాని వరకు మనం ఉదాహరణగా తీసుకున్నట్లయితే సూర్యుడే అన్నిటికి కూడా కారణం అనుకుంటున్నాం. కానీ ఆ సూర్య రూపంలో ఉన్నటువంటి ఆ తేజస్సుకి కానీ ఆ కాంతికి కానీ ఎవరు కారణం? నేనే. ఆ దీపాన్ని వెలిగిస్తుంది నేనే. అలాగే సముద్రంలో నీటిని గ్రహించి వర్ష రూపంలో వచ్చేది కూడా ఎవరు చేస్తున్నారు? నేనే చేస్తున్నాను. అమృతాన్ని నేనే, మృత్యువుని కూడా నేనే. అట్లాగే శాశ్వతమైన ఆత్మని, నశ్వరము అంటే నాశనం ఉన్నది, అశాశ్వతమైనది ఏదైతే ఉందో అది కూడా నేనే. అంటే ఏం చెప్తున్నాడు? పదార్థాన్ని నేనే, యథార్థాన్ని నేనే, అర్థాన్ని నేనే, పరమార్థాన్ని నేనే. ఎవరైతే పరమార్థాన్ని గ్రహిస్తారో ఇందులో శాశ్వతము, అమృతము, ఈ రెండు పదాలు ఏవైతే మనం వాడుతున్నామో వాటిని గ్రహించగలుగుతారు. లేదు ఇట్లాగ మన పదార్థం మీద జ్ఞానమే తీసుకున్నట్లయితే అసత్తు వైపు, మృత్యు వైపు వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ భేదం మనం గ్రహించి మన జీవన విధానాన్ని, ఆలోచన విధానాన్ని ఆ రకంగా మనం మళ్ళించుకొని ఆ రకంగా మనం జీవించడాన్నే సత్సంగంలో సాధన అంటారనమాట. తర్వాత వేదములచే ప్రోక్తమైన సత్యుతమ కర్మలను చేయువారు, పానము చేయువారును పాపరహితులే యజ్ఞముల ద్వారా నన్ను సేవించి స్వర్గ ప్రాప్తిని కోరుతున్నారు. అట్టి పురుషులు తమ పుణ్యఫల రూపమైన ప్రజలోకమును పొందుదురు. అచ్చటి దేవుల భోగములను అనుభవించుదురు. త్రైవిద్యామాం సోమపాహ పూతపాప యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాజ్య సురేంద్రలోకం అస్నంతి దివ్యాన్ దివిభే దేవభోగా. అయితే వేదములు ఆచరించేవారు, వేదము జ్ఞానాన్ని చూస్తూ దానిలో నిర్దేశించినటువంటి కార్యకలాపాలు చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా సకామ కర్మల్ని చేస్తున్నట్టుగా భావించాలి. మనం మొదట్లో అనుకున్నాం వేదాల్లో 2 భాగాలు ఉన్నాయి అని. ఒకటి కర్మకాండ, రెండోది జ్ఞానకాండ. 2 ఉన్నాయి. జ్ఞానకాండలో ఈ ఉపనిషత్తులు అనేవి వస్తాయి. జ్ఞానకాండలో మనకు తెలిసేది ఏమిటంటే పరమాత్మ గురించి, ప్రాప్తి గురించి మాత్రమే ఉంటుంది. ఈ కర్మకాండలో యజ్ఞాలు ఇవన్నీ, యాగాలు ఇవన్నీ అందులో వస్తాయి. మంత్రాలన్నీ కూడా కర్మకాండలో ఉంటాయి. మంత్రయుక్తమైనటువంటి ఈ పూజలు, యజ్ఞాలు, యాగాలు ఇవి చేయడం వలన మన కోరికలు తీరతాయి. అందుకని ఎలక్షన్ టైంలో రాజశ్యామల యాగమని, చండీ యాగమని, ఆ యాగమని, ఈ యాగమని చేస్తారు. కారణం ఏంటంటే కోరికలు తీరడం కోసం చేసేవి యజ్ఞాలు అని చెప్తున్నాడు. రుక్ యజుస్ సామవేదములచే ప్రోక్తములైన సకామ కర్మలు చేసేవాళ్ళు, సోమరస పానం చేయువారు, పాపరహితులై యజ్ఞముల ద్వారా నన్ను సేవించి ఏమిటయ్యా దానివలన ఎటువంటి ప్రయోజనం వస్తుంది? మిగతా కార్యక్రమాలు చేయకుండా చేస్తూ, సరేనండి సత్వగుణంతో ఉన్నాను, నేను మంచిగా ఉన్నాను, ధర్మంగా ఉన్నాను,
అన్నీ మంచి పనులే చేస్తున్నాను. వాటితో పాటుగా దేవతలను తృప్తిపరచడం కోసం యజ్ఞాలు యాగాలు చేస్తున్నాను. నాకు నేనుగా నా ఇంద్రియ పరిజ్ఞానం ఉన్నంత వరకు నేను సత్వగుణంతో ఉంటున్నాను, మంచిగా ఉంటున్నాను, ధర్మంగా ఉంటున్నాను అన్న వరకు వాస్తవమే. నా వరకు అది అంటే నా కంట్రోల్లో ఉండి నేను చేయదగ్గదంటూ కింద వస్తుంది. అది కాకుండా దేవత సహకారం తీసుకొని కొన్ని సకామ కర్మలు, కోరికలతో కూడినటువంటి కొన్ని కర్మలు కూడా నేను దేవతల సహాయంతో నేను కొన్ని చేస్తాను. చేస్తున్నప్పుడు నాకు వచ్చేటువంటి లాభం ఏమిటి అంటే నీకు పాపము అంటదు. పాపం అంటకపోతే మరి ఏమొస్తుంది? పుణ్యం వస్తుంది. పాపం ఎప్పుడైతే రాదో పుణ్యం వస్తుంది. అంటే ఏమిటనమాట, నువ్వు ధూమ మార్గంలో అయితే వెళ్ళవు, అగ్ని మార్గంలో వెళతావు, కానీ కొంత దూరం వెళతావు. అగ్ని మార్గంలో ప్రయాణం చేస్తావు. నీకు యమధర్మరాజు రాడు. ఇటువంటి వాళ్ళకి వీడు ఈ పొగ మార్గంలో పోడు కదా. ధూమ మార్గం అంటే పొగ అనమాట. మీకు అర్థమై పొగ అని మాడుతున్నారు మాట, కానీ యాక్చువల్గా దాని మాట ధూమ మార్గం అంటారు. ఏమా ధూమం అంటే పొగ. ధూమ శకటం అనేవాళ్ళం కదా ఒకప్పుడు, రైలు బండి. ఇప్పుడు పొగ రావట్లేదు కాబట్టి దాన్ని ఏమన్నా తెలియదు. ఒకప్పుడు పొగ వచ్చేది కాబట్టి మన చిన్నప్పుడు దాన్ని ధూమ శకటం అనేవాళ్ళం. ధూమం అంటే పొగ అనమాట, పొగ బండి ఒక రకంగా చెప్పాలంటే. అట్లాగే ఇది పొగ మార్గం అనమాట, ధూమ మార్గం అంటే. అందులో వెళ్లకుండా వీళ్ళు కొంచెం ఇటు వెళ్తారు, కానీ పాపం ఎక్కడికో మంచి ప్రదేశానికి వెళ్దాం బయలుదేరతాడు, కానీ హైటెక్ సిటీ దగ్గర ఆ లైట్లు చూసి అన్నీ అక్కడ ఆగిపోతాడు. ఎలా బ్రేక్ తీసుకొని కొన్నాళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేసి వద్దాంలే అని అక్కడ రోడ్ల ముందు తిరుగుతారు, హోటల్ తీసుకుని ఇక్కడ తిరుగుతూ కాలక్షేపం చేస్తారు. అదే స్వర్గం. వాడు కనీసం స్వర్గానికి పోతాడు, పాపం చేయడు కాబట్టి. ఇటు పోకుండా, ఈ డైరెక్షన్లో పోకుండా, ఈ తుప్పల్లోంచి రాళ్ళల్లోంచి గొతుల్లోంచి పోకుండా ఒక హైవేలో పోతూ మధ్యలో కొంచెం మంచి అందమైనటువంటి దేదీప్యమానంగా విద్యుత్ దీపాలతో వెలిగిపోతూ కొంతకాలం ఏదో ప్రశాంతంగా ఉండేటువంటి ప్లేస్కి వీడు వెళతాడు. అటువంటి కోరుకుంటారు. ఎవరైతే స్వర్గాన్ని కోరుకుంటారో వాళ్ళు ఈ పనులన్నీ చేస్తారు. స్వర్గాన్ని కోరుకునే వాళ్ళు మళ్ళీ అది తప్పదు. అది అంటే కొంతమందికి అమ్మ అది కర్మ. అది స్వామినారాయణ బాబు అని చెప్తారు. అంటే ఇవన్నీ ఇప్పుడు మీకు ఎట్లా నేను అర్థమయ్యేలా చెప్తున్నాను, నాకు అలా అర్థమయ్యేలా నాకు ఎన్ని అందులో వచ్చినాయి. అందుకని నాకు క్లారిటీ వచ్చింది. మీరు ఎంత పరమాత్మ సాధన చేసినా సరే లోపల చెప్పిన వింటారు కదా మీరు. 14 లోకాలు ఉన్నాయి, అది ఈ లోకం అంట, ఇది స్వర్గలోకం అంట, అదేమో అక్షలోకం అంట, ఇది గంధర్వలోకం అంట, ఇది శ్వేతద్వీపం అంట, ఇదేమో బ్రహ్మలోకం అంట. ఇవన్నీ చెప్తున్నప్పుడు కొంతమందికి కన్ఫ్యూజన్ ఉండదు, కోరిక కలుగుతుంది. ఎట్లాగో ఆ చివరికి పాస్ దొరికింది కదా, బ్రేక్ జర్నీ చేయట్లా మనం. ఎలాగో నాకు పాస్ వచ్చేసింది, ఎక్కడికి ముక్తిధామంకి పాస్ వచ్చింది. ఆల్రెడీ నా పరమాత్మకి ప్లేస్ దొరికింది, టికెట్ దొరికేసింది. నెమ్మదిగా వెళ్దాం, ఎన్ని చూసుకోవచ్చు కదా నేను అని ఆడు అనుకుంటాడు. ఢామ్ అని పడిపోతాడు. అంతే కదా. ఆ పాస్ ఎలాంటిది అనమాట, నీకు ఈ ఆలోచన రాగానే మారిపోతుంది, దానిపైన ఎక్స్పైర్డ్ అని వచ్చేస్తుంది దానిపైన. ఇదేమిటి డేట్ ఇచ్చావు కదా, జర్నీలో ఉన్నాను కదా, ఎలా మధ్యలో అలా చెప్తా ఎక్కేసా కదా, బోర్డు అయిపోయా. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కేసాను, ట్రైన్ ఎక్కేసాను. ఎక్కిన తర్వాత బ్రేక్ జర్నీ రాద్దామని అని పెన్ను తీసావు అక్కడికి చెప్దామని. అయ్యా బ్రేక్ జర్నీ ఇవ్వండి, నాకు కొంచెం లేట్గా వస్తాను, 4 చూడేసుకొని వస్తాను, 7 డే టూర్ ఇవ్వండి నాకు. 7 డే టూర్లో ఒకరోజు మధ్యలో ప్యారిస్, ఒకరోజు ఇటలీ, ఒకరోజు ఇదేని చూసుకొని అమెరికా చూసుకొని నెమ్మదిగా వస్తాను అని. కానీ ఎక్స్పైర్డ్ నెక్స్ట్ దిగిపోండి మీరు అంటాడు. సార్ నెక్స్ట్ ఫ్లైట్ దానికి రిటర్న్కి వెళ్ళిపోండి అంటాడు. చూసారు ఎంత కష్టమో. ఈ జ్ఞానాన్ని పదిలంగా పట్టుకొని ఆ రకంగా సాధన చేయడం కంటే మనలో ఒక రకమైనటువంటి వెరైటీ, భోగవాంఛ, వాటికి లొంగకూడదు, కొంచెం కూడా రాకూడదు. అందుకని జాగ్రత్తగా ఉండాలమ్మా. సాధన ఎక్కువ చేయాలి, సత్సంగ సాధన ఎక్కువగా చేస్తూ ఇక్కడ కూడా వెరైటీ ఆలోచన రాకూడదు. బయట వెరైటీ ఆలోచనలు మనకు ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు మీరు లేడీస్ ఉన్నారనుకోండి, చీర ఒకసారి కూడా తీసుకోరుగా, పెద్ద పెద్ద లాట్లు 4-5 నెలలు అటు ఇటేసి కానీ ఒకటి తీసుకోరు, న్యాచురల్, అది సహజం. అదే స్వభావం సత్సంగంలో వచ్చిందనుకోండి కష్టం. సత్సంగం అంటే ఇటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచన దూరిపోతుంది. మనకి ఆలోచన విధానం రకంగా పెట్టుకున్నాం కదా,
ఆ ఆలోచన విధానం ఇక్కడ ఎంటర్ అయిపోయే అవకాశం ఉందన్నమాట. అంటే పూర్తి తెల్ల కాగితంలాగా మనం వెళ్ళాలి, కానీ మధ్యలో మళ్ళీ కొంచెం ఏదో ఈలోపు ఖాళీగా ఉందా ఒక ఆర్ట్ వేసుకుంటా, దానిపైన చిన్న బొమ్మ వేసుకుంటాను, నాకు ఇష్టం వచ్చిన బొమ్మ అంటే కుదరదు, అయిపోతుంది అనమాట. మరి ఈ జ్ఞానం ఎవరు చెప్తారమ్మా? ఎవరు చెప్పరు. నాకు అక్కడ దొరికింది. అమ్మ ఇంత జాగ్రత్తగా ఉండాలి అని. ఎప్పుడైతే అంత జాగ్రత్తగా ఉంటానో అప్పుడు కొంతన్నా నేను రెక్టిఫై అవుతా. నెమ్మదిగా మనలో మార్పు వస్తుంది. అదే చెప్తున్నాడు, నీ స్వర్గప్రాప్తి కోసం నువ్వు కనుక ట్రై చేసావంటే నీకు ముక్తి అన్నది దొరకదు. అచ్చటి దేవతల దివ్య భోగాల్ని అనుభవిస్తారు అని చెప్తున్నాడు. అదనమాట. ఏంటి, పరమాత్మ తప్ప నాకు మిగతా మంచి కావాలనుకుంటే ఇలా దొరుకుతుందని చెప్తున్నాడు. అమ్మా సోమరసపానం అంటే అప్పుడు యజ్ఞాలు యాగాల్లో చేసేవాళ్ళమ్మా. దానికి మనవాళ్ళు ఇప్పుడు ఈ నాస్తికులు ఏమంటారంటే అప్పుడు ఆ రోజుల్లో కూడా సారా తాగారని చెప్తూ ఉంటారు. సోమ అన్నది వేరు, అది సోమం అన్నది అది ఒక దేవతలు తాగేది, అది తాగేది. దాన్ని తయారు చేసుకోవడానికి సోమ తీగ ఒకటి ఉంటుందంట, మన ఒక తీగ ఉంటుందంటమ్మా, పూల తీగలాగా అది ఉంటుందంట. దాంతో తీసి దానికి ఒక ప్రాసెస్ ఉంది. అవన్నీ చేసి తాగితే అది అమృతం లాంటిది, అది అమృతం లాంటిది. అది మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆస్తికులు అన్నవాళ్ళు లేదండి అప్పుడు తాగారు ఇప్పుడు తాగుతున్నాం అంటాడు. నమస్కారం అంటాం. ఎందుకంటే ఆ జ్ఞానానికి నమస్కారం పెట్టకపోతే మనం అక్కడ ఉన్నాం, మన అజ్ఞానం మనకు అంటించేసి వాళ్ళు ఆడ ఆనందంగా వెళ్ళిపోతుంటారు అక్కడ ఎక్కువ నిలబడ్డామంటే. నెక్స్ట్ స్వర్గమునందు భోగములను అనుభవించి పుణ్యములు అయిపోగానే క్షీణింపగానే మరణ మత్స్యలోకమున ప్రవేశించుడు. ఈ విధముగా స్వర్గప్రాప్తి సాధనములైన వేదత్రయ విహిత సకామ కర్మలను ఆశ్రయించువారు భోగములను ఆశించుతూ స్వర్గ మత్స్యలోకముల మధ్య రాకపోకలు సాగించుచుందురు. అనగా పుణ్య ప్రభావముచే స్వర్గమునకు పోవుదురు. పుణ్యము క్షీణింపగానే మత్స్యలోకమునకు వచ్చెదరు. తేతం భుక్త్యా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి. ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నా గతాగతం కామకామా లభంతే. మనం చెప్పేసుకున్నాం ఆల్రెడీ విషయం మీద. స్వర్గం వెళ్ళగానే కరెన్సీ అయిపోగానే 5 స్టార్ హోటల్ నుంచి ఒక్కదాన్ని తంతాడు, మళ్ళీ మామూలుగా మళ్ళీ నేల మీదకి వచ్చి పడతాం. పడి ఇలా తిరుగుతూనే ఉంటాడు. మళ్ళీ యజ్ఞాలు యాగాలు చేస్తాడు, మళ్ళీ స్వర్గాలు ఊహించుకుంటూ ఉంటాడు. ఆ లోకం ఈ లోకం వెళ్ళాలనుకుంటుంటాడు. ఒక టూరు ప్రోగ్రామ్ వేసుకుంటాడు, మళ్ళీ వెళ్తాడు, ఇంకొక దేశంకి వెళ్తాడు, మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటాడు. ఇక్కడ తిరుగుతూ ఉంటాడు అనమాట. వీడు ఏంటంటే జైంట్ వీల్లో తిరుగుతున్నట్టు లెక్క. భూమి మీద ఉండడు కానీ కొంచెం పైకి వెళ్తాడు, మళ్ళీ కిందకి వస్తుంటాడు, మళ్ళీ కిందకి వెళ్తే పైకి వస్తుంటాడు. వీడికి జైంట్ వీళ్ళు తిరుగుతుంటాడు వీడు. అది చెప్తున్నాడు ఆయన. కాబట్టి వీళ్ళు పదే పదే ఈ యొక్క భూమిలోకం మీదకి వస్తూనే ఉంటారు. నెక్స్ట్ పరమేశ్వరుడైన నన్ను నిరంతరము అనన్య భక్తితో చింతన చేయించు నిష్కామ భావంతో సేవించు వారి యోగక్షేమములను నేనే వహించుచుండు. అప్రాప్త వస్తు ప్రాప్తిని యోగము అని అందరు, ప్రాప్తించిన వస్తు రక్షణమును క్షేమము అని అందరు. అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం, యోగక్షేమ వహామ్యహం. ఏమిటయ్యా ఈ మొత్తం అధ్యాయం యొక్క సారాంశం అంతా ఇక్కడ వచ్చేసింది, దాదాపుగా వచ్చేసింది. మరి ఆ రకంగా కాకుండా కేవలం నన్ను మాత్రమే ఆలోచించి నా గురించే ఆలోచిస్తూ నా గురించే తపన పడుతూ పరమాత్మనే పదే పదే తలుచుకుంటూ భజించి కీర్తించే వారికి వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటో ఇక్కడ చెప్తున్నాడు. ఇలాగ స్వర్గం కోసం వాటి కోసం వీటి కోసం కాకుండా ఏమిటి అంటే
పరమేశ్వరుని నన్నే నిరంతరము అనన్య భక్తితో, భక్తి అంటే చెప్పా కదా, అనన్య భక్తి అంటే ఎల్లప్పుడూ, అనన్య అంటే మీకు మరే ఇతర దాని మీద భక్తి ఉండకూడదు, ప్రేమ ఉండకూడదు. దేని మీద ఉండాలి? కేవలం పరమాత్మ మీద ఉండాలి. భక్తి అంటే ఏంటో నిన్న చెప్పాను మీకు, ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. అంటే మీరు ఆడియో వినలేదు, నేను ఆడియో ఇవాళ ఇందా పెట్టాలండి, ఇది లేట్ అయింది ఇవాళ. భక్తి అంటే భగవంతుని మహిమని మహాత్మ్యాన్ని తెలుసుకుంటూ ప్రేమించడం. మామూలు ప్రేమ కాకుండా భగవంతుడి యొక్క మహిమని, ఆయన మహాత్మ్యాన్ని తెలుసుకుంటూ ఆయనతో ప్రేమ బంధాన్ని ఏర్పరచుకోవడానికి దాన్ని భక్తి అంటారు. అది పదే పదే ఆ విశ్వాసం దృఢమైపోతూ ఆ భక్తిని శ్రద్ధగా చేయాలంటారు. అందుకే భక్తి శ్రద్ధలు రెండు కలిసి ఉండాలంటారు. అర్థమైందమ్మా? సో ఆ భక్తి ఎప్పుడైతే మనకు ఉంటుందో, ఆ మహాత్మ్యం తెలుసుకుంటూ ఆయన ప్రేమ పెట్టుకుంటామో భగవంతుడి పైన, బయట ఎటువంటి గొప్పవాడైనా, ఎంత గొప్ప విషయమైనా, గొప్ప వస్తువైనా దాని యొక్క మహిమని మనం చూడము. ఎంత గొప్ప వస్తువైనా, ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత గొప్ప ఏమంటారు స్థలమైనా కూడా దానికి మనం అంత మహిమని ఆపాదించలేము. మనం అంతగా దానికి స్పందించము, అంత ఎక్కువగా స్పందించము, ఎక్కువ ఆశ్చర్యంగా చూడము. అన్నీ భగవంతుడి సృష్టిలోవే, అంతే కదా. ఇప్పుడు ఆ కళ్ళు కాంపౌండ్ పోయి సారా తాగినా ఒకటే, పెద్ద బారికి వెళ్ళి మధ్య లిక్కర్ మాటలు కనపడతాయి రోడ్ల మీద, గోల్డ్ షాపులో కనిపిస్తాయి అవన్నీ కూడా. ఆడు తీసుకెళ్ళి వేల రూపాయలు పెట్టి బాటిల్ తెచ్చి తాగినా వచ్చేది వాడికి ఒకటే కిక్కే, ఏదో మత్తు, వాడికి వచ్చేది మత్తే. వాడి తృప్తి కోసం చెప్పా కదా, స్వర్గలోకం అని చెప్పి ఆ లోకం అని ఈ లోకం అని తిరిగినట్టుగా అక్కడే తిరుగుతున్నాడు స్వర్గలోకం. మళ్ళీ భూమి మీద పడతాడు వాడు. ఆ మత్తు దిగానే ఎక్కడ పడతాడు? మళ్ళీ ఇక్కడే ఉంటాడు. అవునా కదా? అదేమన్నా అంటే తెలివైన అనుకుంటారు వాళ్ళు. ఈ కళ్ళు కాబట్టి చీపండి అంటే నీ బొంద చివర తాగినా నీది వచ్చేది అదే, ఆ తాగిన వచ్చేది నీకు అదే, ఆ తర్వాత దిగిపోయి పడేది అక్కడే నువ్వు మళ్ళీ. ఏ రకంగా నువ్వు గొప్ప నువ్వు అనుకుంటున్నావు అంతే. అంటే ఆయన ఉద్దేశంలో మహిమ ఎక్కడ ఉందా అంటే పెద్ద గోల్డ్ షాపు లాంటి మందు షాపులో పెద్ద బాటిల్లో ఉంది. దాని వైపు చూస్తూ ఉండిపోతాడు ఆశ్చర్యంగా, ఆహా అని తాగుతుంటాడు దాన్ని. అంటే ఆయన దృష్టిలో మహిమ అక్కడ ఉంది. అలాగా ఈయన ఏం చెప్తున్నాడంటే, ఈ మాయా ప్రపంచంలో ఉన్నటువంటి దేనికి కూడా నువ్వు మహిమని ఆపాదించవద్దు. దానివల్ల వచ్చే ఫలితం ఏదైనా ఒకటే. దానివల్ల వచ్చే ఫలితము ఏదైనా ఒకటే. ఎట్టకేలకు నువ్వు భ్రమలో ఉంటావు, నువ్వు అజ్ఞానంలో ఉంటావు, నువ్వు పరమాత్మకు దూరం అవుతావు, ఈ సంసార చక్రంలోనే తిరుగుతుంటావు. అది తెలుసుకో అని ఇక్కడ మనకి చెప్తున్నాడు అనమాట. అనన్య భక్తి అంటే అది. భగవంతుడు ఒక్కడేనండి మహిమాన్వితుడు, ఆయన ఒక్కడేనండి పవిత్రుడు. నేను ఎవరిని తెలుసుకోవాలంటే జ్ఞానం ఉండాల్సింది ఆయన జ్ఞానమే ఉండాలండి. ఇందా చెప్పాడు కదా, నేను నువ్వేమైనా తెలుసుకోవాలని అనుకుంటే నా గురించి తెలుసుకో. నన్ను మించిన పవిత్రుడి కూడా లేడు, అన్నిటికీ యజమానిని నేనే. నువ్వు తాగే మందులోనే ఆ మందు దిగిపోయాక నీకు వచ్చినటువంటి ఆ మత్తు కూడా నేనే. ఆ మత్తు దిగిపోయాక నేలమై పడిపోతే నువ్వు వచ్చే ఆలోచన కూడా నేనే అని చెప్తున్నాడు విషయం. ఆ నన్ను చూసావంటే నువ్వు మర్చిపోతావు. ఎందుకని? ఆ మహిమ ఎవరికి ట్రాన్స్ఫర్ అయింది ఇప్పుడు? ఈ మహిమ ఇంతవరకు ఆ మూడింటి మీద ఉన్న మహిమ పరమాత్మ మీదకి వెళ్ళిపోతుంది వీడి మనసు. ఎంత కారణం ఆయనే కదా అని అనుకున్నాడు అనుకో, వీటి మీద నెమ్మదిగా తగ్గిపోతుంది. దీన్ని భ్రమ అంటారు. భ్రమ తొలగిపోతుంది. తెర తీయగరాదా అని పాడతాడు. ఎవరు? త్యాగరాజా. ఎందుకు పాడతాడు? తెర అంటే ఏంటి? ఇదే మాయ తెర. మాయత తెర తీయగరాదా అని ఎవరైనా మీరు వస్తే పాడండి రేపు. ఇప్పుడు ఎవరైనా కీర్తన పాడేవాళ్ళు లేరేమో మన దగ్గర ఉందా? ఒక్కసారి ఆ కీర్తన పాడండి అమ్మా. దీన్ని రిలేట్ చేసుకొని వాళ్ళ ఆడియో వినండి రాత్రికి, రేపు కీర్తన విందాం. అప్పుడు పరమాత్మ మనకి ఆ మధ్యలో మాయ తరపోవడం మనకు ఆ అనుభూతి పొందుదాం ఒకసారి. ఏమా రేపు కొంచెం మీరు పాడండి చక్కగా తయారీ. అర్థమైందా? ఎంత బాగుంది ఇప్పుడు తెలుసుకో. ఎంత బాగుందమ్మా. భ్రమ తొలగిపోవట్లా మనకి, మాయాతల్లో తొలగట్లా. అలా ఆలోచించాలి. అది చెప్తున్నాడు అనన్య భక్తి అంటే అది. లేదయా బోల్డంత ఇది ఉంది ఇక్కడ మహిమ అంటే ఏ మహిమ లేదా. మా పరమాత్మకు అంత పరమాత్ముడిదే మహిమ, ఆయనే గొప్పవాడు అని మనం ఎప్పుడైతే అనుకుంటామో మన మనస్సు ఇలా కూర్చుంటుంది అనమాట. వీడు నన్ను లెక్క చేయట్లా అంటుంది. నీ ఎంత మనం డిస్టర్బ్ చేస్తున్నా డిస్టర్బ్ అవ్వట్లా. వీడు అనవసరంగా వీడి మనసు పుట్టారండి అనుకుంటుంది.
వీడి మనసే పుట్టానంటే నేను ఇంకోటి మనసే పుట్టితే అంత ఎంజాయ్ చేస్తాను అనుకుంటుంటుంది ఆ పిచ్చ మనసు. అవునా? అది కాబట్టి సరే నిష్కామభావంతో ఉన్నాడు వీడు, ప్రతి దాంట్లోనూ పరమాత్మను చూస్తున్నాడు, ప్రతి దాంట్లో పరమాత్మను చూస్తూ చూస్తూ వాడు నా దగ్గర అయిపోతున్నాడు, నాకు దగ్గర అయిపోతున్న వాడి పని ఎవరు చూస్తారు? ఆయన యోగక్షేమాలు రెండు కూడా నేనే చూసుకుంటాను. ఎందుకంటే వాడు అమాయకుడు, వాడికి ఏం తెలియదు, వాడికి ఏది మంచిదో ఏది చెడ్డదో వాడికి తెలీదు. కాబట్టి నేనే తను చేయి పట్టుకొని యోగక్షేమాలు అందజేస్తాను. యోగం అంటే ఏంటి చెప్పాడు కదా ఇక్కడ. యోగము అంటే భగవత్ స్వరూప ప్రాప్తిని యోగము అంటారు. అంటే యోగం అంటే కదా భగవంతుడితో కలయికనే యోగము అంటాం మనం. సో ఆ యోగము ఉండేలా చూస్తాను ఎప్పటికీ. అంటే ఆ బుద్ధి ఎప్పుడూ భగవంతుడి మీదే ఉండేలాగా, స్థిరంగా ఉండేలాగా చూస్తాను. ఆ తర్వాత క్షేమం అంటే ఏదైతే మనం ఆ ప్రక్రియలో భగవంతుడిని సాధించే ప్రక్రియలో మనమైతే సాధనలు చేస్తూ ఉంటామో వాటన్నిటి కూడా క్షేమంగా ఉండేలాగా చూస్తాను. ఉదాహరణకి మీరు భగవంతుడికి పూజ చేయడానికో లేకపోతే సత్సంగానికి పళ్ళు తేయడానికో పూలు తేయడానికో మీకు డబ్బులు అవసరం కదా, ఎంతో కొంత డబ్బులు అవసరం. ఆ డబ్బులు సమకూరుస్తాడు ఆయన. అట్లాగే మీరు ఏదన్నా భగవంతుడికి ఏదైనా పరమాత్మకు సంబంధించిన ఏదన్నా మీరు అనుకున్నారు, చేస్తున్నారు, అన్నీ మీరు చక్కగా అన్నీ అందజేస్తాడు. అందుకని మా భగవంతుడు ప్రార్థించడం ఎలా ప్రార్థించాలి నేను ఎవరు పెట్టారు కదా, మీరు ఎవరు పెట్టారు, నేను పెట్టాను. నాకేదో తెలియదు, నా కోరికలు కోరడం తప్ప నాకు ఏ కోరిక కోరాలో తెలియదు, నువ్వు నాకు కావాల్సింది ఇవ్వు అని ఒక స్లైడ్ పెట్టాను మన దాంట్లో. ఎప్పుడో పెట్టాను. నాకు తెలియదు, నేను ఎక్కువ కోరికలు కోరుతూనే ఉంటాను పిచ్చోళ్ళలాగా, అదే తీర్చొద్దు, నాకేది మంచిదో అదే నువ్వు చెయ్యి. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ అడుగుతాడు కదా ఫస్ట్లో, నాకు ఏది శ్రేయస్సో చెప్పు, నాకు తెలియట్లేదు, నేను భ్రమలో ఉన్నాను, నా మైండ్ అంతా పని చేయట్లా, ఇప్పుడు దిక్కుదోచ స్థితిలో ఉన్నాను, నాకు నువ్వు జ్ఞాన కర్మ అన్నీ చెప్తున్నావు, అవన్నీ కాదు, నాకు ఏది శ్రేయస్సో అది చెప్పు, అదే చేస్తాను అని శరణాగతిని పొందాడు. ఈ అనన్య భక్తితో వచ్చేటువంటి ఉపయోగం ఏంటనమాట, యోగక్షేమ వహామ్యహం. మన యోగక్షేమాలని, మన లక్ష్యాన్ని ఆయన చూసుకుంటాడు, ఇక నేను చూసుకోవాల్సిన అవసరం లేదు. దానికి ఉదాహరణే ఇది. సత్సంగం చెప్పాలని నేను అనుకోవాలా, ఇలా భగవద్గీత సత్సంగం జరగాలని మీరు ఇప్పుడు అనుకుని ఉంటారు. భగవంతుడు ఆ రకంగా మనకి ఇక్కడ మీ యొక్క తపన కావచ్చు, మీ యొక్క శ్రద్ధ కావచ్చు, వీళ్ళ భక్తి శ్రద్ధలకి వీళ్ళ తపనకి ఒక చిన్న గురువు అవసరం. కాబట్టి ఇక్కడ ఈయన ఇక్కడికి వచ్చాడు కాబట్టి నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. ఈ రకంగా ఇదంతా యోగక్షేమ వహామ్యహమే. మన వల్ల ఏది జరగదు, ఇది పరమాత్మ అనుకుంటేనే జరుగుతోంది ఇదంతా. అది యోగక్షేమ వహామ్యహం. అర్థమైందమ్మా? నెక్స్ట్ ఓ అర్జున, సద్దాన్వితులైన సకామ భక్తులు ఇతర దేవతలను పూజించినప్పటికీ వారు నన్ను పూజించినట్లే, కానీ వారి పూజలు పూర్వకమైనవి, అనగా అజ్ఞానంతో కూడింది. ఏ ప్యన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం. అలా కాకుండా, నన్ను కాకుండా ఈ సకామ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా శ్రద్ధగా పూజలే చేస్తుంటారు, కానీ వాళ్ళు ఇతర దేవతల్ని పూజిస్తారు. పూజించినప్పటికీ నన్ను పూజించినట్లే, కానీ వారి పూజలు అవిధిపూర్వకములైనవి. కాబట్టి అంటే అర్థం ఏంటంటే అజ్ఞానంతో ఉన్నవి. దీనికి ఉదాహరణ మనకి శ్రీకృష్ణ పరమాత్మ ఆ యొక్క కథలోనే ఉంటుంది, ఆయన జీవి చరిత్రలోనే ఉంటుంది. గోవర్ధన తెలుసు కదా, గోవర్ధనగిరి. ఆ ఊరి ప్రజలందరూ కూడా ఇంద్రుడిని పూజిస్తూ ఉంటారు వర్షాల కోసం, ఇంద్రుడిని పూజిస్తూ ఉంటారు. ఈయనకి అర్థమైపోయింది ఏమిటి వీళ్ళు మాయలో ఉన్నారు, పరమాత్మ స్వయంగా అక్కడ ఉండగా ఈ దేవతల్ని చేస్తుంటే తన సొంత వాళ్ళు ఎలా ఉంటే. ఇప్పుడు మీరు సత్సంగంలో ఉన్నారు, నేను పరమాత్మ గురించి చెప్పకుండా ఆ పూజ చేయండి ఈ పూజ చేయండి అని చెప్తున్నాను అనుకో, తప్పు కదా అది. పరమాత్మనే మనం ఎప్పుడు కూడా అనన్య భక్తితో ఉండాలి అని చెప్పాలి కానీ నేను మీరు ఇది చేయండి అది చేయండి చెప్పడం అనేది తప్పు, తెలిసి కూడా. అదే రకంగా శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ ఉన్నాడు, ఇంద్రుడు పూజ చేస్తున్నారు ప్రతిసారి. వీళ్ళు చేసేటప్పటికి ఆయనకి ఇంద్రుడికి పొగరు బాగా పెరిగిపోయింది, వాడు రెడీ అయిపోతున్నాడు, ఆ పూజ చేస్తారు వీళ్ళు ఇది అయినట్టుగా. వాళ్ళ గర్వం చూసి గర్వం అనచాలని చెప్పి మీరందరూ గోవర్ధన పర్వతాన్ని పూజ చేయండి అంటాడు.
శ్రీకృష్ణుడు ఆ సంవత్సరం. అవునా? శ్రీకృష్ణ పరమాత్మ ఈసారి ఇంద్రుడికి వద్దు గోవర్ధన గిరికి చేద్దాం అంటాడు. వాళ్ళందరికీ అర్థం కాదు, కానీ శ్రీకృష్ణుడి మీద నమ్మకం. అమ్మో ఏం చెప్పారంటే, ఎందుకంటే అప్పుడే కాళీమర్దనం అయింది, అన్నీ అయినాయి. ఆయన ప్రజల క్షేమం కోసం, ఆ దేశం క్షేమం కోసం అన్నీ చేస్తున్నాడు. ఆయన ఎన్నో కష్టాలు పడ్డప్పటికీ కూడా, రాక్షసులు ఎంతోమంది ఆయన మీద దాడి చేస్తున్నప్పటికీ కూడా ఆయన వారి యొక్క సంక్షేమాన్ని కోరుకుంటూ యోగక్షేమ వహామ్యహం లాగా వాళ్ళ యొక్క యోగక్షేమాలు చూసుకుంటున్నాడు. కాబట్టి చూద్దాం అంతా ఆయన చూసుకుంటాడు అని ఆ క్షణంలో ఆయన మీద గురి కలిగింది. పూజ చేసుకున్నారు. పూజ చేసినాక ఏం జరిగింది? వాడు ఊరుకుంటాడా ఇంద్రుడు? అంతే కదా, మనం అందాల్సిన ప్యాకెట్ ఆడ తెచ్చిపోతే ఊరుకుంటాడా? ఏదో రకంగా మనకి ఇబ్బంది పెడతాడు. వాడు విపరీతమైనటువంటి మొన్న దుబాయ్లో కూర్చున్న వర్షం లాంటి పెద్ద పెద్ద రాళ్లతో వర్షం, అంటే దాన్ని ఏమంటారమ్మా వాటిని? వడగళ్ళు అంటే రాళ్ళేనమ్మా, అవి పెద్ద పెద్ద రాళ్ళు. ఆ వర్షం కురిపిస్తూ వీళ్ళందరినీ కకా వికలం చేస్తుంటే మనకి తర్వాత సంగతి తెలుసు. చిటికని వెళ్ళిపోయిన గోవర్ధన పర్వతం నిలబెట్టి 6 రోజుల పాటు నిలబెట్టి అందరిని ఇందులో కూడా కాపాడాడు, రక్షించాడు. అంటే ఏంటి ఇక్కడ? దేవతలని అందరూ దేవతలే, అందరినీ ఒకలాగే పూజించాలి, కానీ పరమాత్మనే మనం శరణ వేడాలి. వీళ్ళని మధ్యలో ఏంటంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ అంటే వాళ్ళు వీళ్ళంతా ట్రాఫిక్ కానిస్టేబుల్ జాగ్రత్తగా వాడు గౌరవించకపోతే వాడు వేసేస్తాడు, ఫైన్ వేస్తాడు, ఏదో చేస్తాడు. అట్లా ప్రతి ఎవరి మర్యాద వాళ్ళకి ఇచ్చుకుంటూ మనం జీవించాలి. కానీ వాళ్ళ చుట్టూ తిరిగి వాడి అష్టోత్తరం వాడి చుట్టూ తిరగకూడదు. ఎక్కువ చెయ్యి, వాడిని ఎంత గౌరవించాలో అంత గౌరవించు, కానీ నీ మనసులో ఎవరు ఉండాలి? వీడు కాదు, పరమాత్మ వీడి ద్వారా చేస్తున్నాడు అని అనుకుంటూ అల్టిమేట్గా మన మనసులో పరమాత్మ మాత్రమే ఉండాలి. పరమాత్మ మనసులో పెట్టుకొని నువ్వు ఏదైనా చేయండి కదా. అందుకని ఇప్పుడు విషయానికి అసలు నాకు అనిపిస్తుంటుంది ఒక్కోసారి, ఈ పర్వతం మీదే భగవంతుడు ఎందుకు పెడతారు? ఉన్న స్థితి ఒకటి, ఇంకొకటి మనం సర్వభూతాలు అన్నీ కూడా సమానం అనుకున్నప్పుడు ఆ గ్రామంలో అన్నిటికన్నా వృద్ధులైన వాళ్ళు ఎవరు? అందరికి పెద్దవాళ్ళు ఎవరు? జడా చైతన్యాన్ని కలుపుకోండి. పెద్దవాళ్ళంటే మన మనుషులు తీసుకుంటాం, మనం మనుషులు కాదు. వీడు 130 ఏళ్ళు బతికాడు, 40 ఏళ్ళు బతికాడు, అది కాదు. ఎప్పటికీ మన తాత ముత్తాతను కూడా చూసింది ఎవరు? కొండే కదా. కొండ లేకపోతే అక్కడ ఉన్నట్టు నది, ఈ రెండే చూసే మనం ఎప్పుడు చరిత్ర చూస్తా, దేవతల దగ్గర నుంచి చూస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా. అర్థమైందా? సో ఆ కొండ అన్నిటికన్నా గొప్పది, పెద్దది, అన్నిటికన్నా సీనియర్. ఆ కొండ వాళ్ళందరినీ కూడా చూసినటువంటి సాక్షి అనమాట అది. అటువంటి దాని శిఖరం పైన ఉన్నత స్థానం మీద పరమాత్మ కూర్చుంటాడు. ఉంది, నదన్నా ఎండిపోతున్నాం కానీ ఇప్పుడంటే కొండని పిండి చేస్తున్నారు, అది వేరే విషయం. అది పాపం, అది చాలా పాపం. అది కొండల్ని పిండి చేస్తున్నారు, అది పాపం. ఆ పాపాన్ని అనుభవిస్తున్నాం. దుబాయ్ కానీ దుబాయ్ మునిగిపోవడానికి కారణం కెమికల్ దీంట్లో వర్షాన్ని తయారు చేసేది అమ్మా. ఇదంటారు కర్ణుడి చావుకి 1,00,000 కారణాలని. ఎవరి ఊహకు తగ్గట్టు వాళ్ళు అనుకుంటారు. అంతేగాని ఈ ధర్మ సూక్ష్మంలో లోపలికి పోరు. ఎందుకు పోరు? అక్కడ ఏం జరుగుతోంది? ఇప్పుడు ఎక్కడైనా సరే ప్రకృతిని విధ్వంసం చేసి కొండను పిండి చేసి ఇప్పుడు ఎక్కడికో భూగర్భంలోకి ఎక్కడికో తవ్వి ఆయిల్ తీస్తున్నావంటే భూమాతకి ఎంత కష్టం కలిగిస్తున్నావు నువ్వు. అప్పుడేదో ఆ రోజుల్లో ఏదో భీష్మాచార్యుడు ఏదో అంపసేమే పడుకున్నాడు అంటున్నాం. మనం పెట్టిన పెద్ద పెద్ద అంతస్తులన్నీ ఏమిటి? దాని యొక్క ఫౌండేషన్ ఎక్కడి వరకు వెళ్తుందో తెలుసా మీకు? కొండ తెచ్చేసి అక్కడ ముఖ్యంగా ఏదో చూస్తాం కదా, ఇక్కడ ఏదో గుట్టలు ఉండేవి, పెద్ద కొండ ఉండేది అక్కడ హైటెక్ సిటీ స్టేషన్ పక్కన. కొండలేదు, ఇప్పుడు దాన్ని తీసేసి ఇది కట్టారు. అదే ఇది కొంత నయం అమ్మా, ఇది కొంత నయం. ఇది పెద్ద హైట్ కాదు, ఇది పెద్ద హైట్ కాదు. అదే చెప్తున్నాను, అప్పుడు గుట్ట, ఇది ఇదంతా గుట్టే కదా, ఇదంతా గుట్టే. అవన్నీ తీసి నువ్వు సూదుల్లాగా భూదేవికి అంపశయ్యలాగా బాణం గుచ్చినట్టు గుచ్చి దాని మీద నువ్వేం సుఖపడతావు? నాకు అర్థం కాదు. ఇప్పుడు నువ్వు భూదేవిని మాతగా భావించి ఆవిడే మనకు ఆధారం, ఆవిడ లేనిదే మనకు ఫుడ్ లేదు, ఏదీ లేదు.
వీటిలలో నీళ్ళు వచ్చేటి ఇప్పుడు 300-400 అడుగులు. ఆయిల్ కోసం నువ్వు 3 కిలోమీటర్లు లాంగ్ వెళ్ళిపోతున్నావు ఆయిల్ కోసం. పూర్తి చేస్తారు. ఓకే, తీసుకో, భగవంతుడు ఇచ్చాడు సృష్టిలో, ఏదో ఒకటి పెట్టుకో. భూమాత యొక్క గొప్పతనం ఏంటంటే ఓర్పు. ఆవిడ శపించదు, ఏం చేయదు, ఎంత ఉన్నదో ఆవిడ భరిస్తూ ఉంటుంది. భూమాత ఒక్కదే కూడా చెప్పింది భాగవతంలో, ఎవరైతే అబద్ధం చెప్తారో వాళ్ళే మహాపాపులే చెప్పింది. నేను దేన్నని సహిస్తాను కానీ నేను దాన్ని మటు సహించను అంటుంది. దాన్ని సహించను అంటుంది. సత్యమే ఉండాలి, సత్యం లేని చోట నేను ఉండను, వాళ్ళు ఆ భారం నాకు అంటుంది. సత్యం లేకుండా అబద్ధాలు చెప్తున్న ప్రజలు ఉంటే కనుక వాళ్ళు నాకు భారం అనే చెప్తుంది. పరమాత్మ ఇది చేస్తే అప్పుడు ఆయన ఈ అవతారాలన్నీ ఎత్తుతూ వస్తున్నాడు అనమాట. అర్థమైంది కదా. మరి అటువంటిది ఎక్కడో ఒక చోట తీసుకో కాదంట్లా, అది బయటికి తీసుకొని నువ్వేం చేస్తున్నావు? ఓ రకంగా మొత్తం వాతావరణాన్ని పొల్యూషన్ చేస్తున్నావు, ఓకే. దానికోసం నువ్వేం చేస్తున్నావు? ఇవన్నీ పెద్ద పెద్ద వైభవాలు, పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ అని, అవని ఇవని, బోల్డ్ని పిచ్చి పిచ్చిగా కమర్షియల్ అరిషట్ వర్గాలని పెంచుకుంటూ పోతున్నావు. దీనివల్ల ఏం జరుగుతుంది? ఎక్కడో చోట మరి అదే యజ్ఞమే కదా. ఇటువంటి యజ్ఞం అది మంచి అగ్నిలో చెప్పాను ఫస్ట్లోనే టైర్ ముక్కలు ప్లాస్టిక్ ముక్కలు వేసినట్టు లెక్క. అదే యజ్ఞమే. ఆ యజ్ఞంలో ఏమొస్తుంది? పైకి పొగ వస్తుంది. అగ్ని వస్తుందా? రాదు. కాబట్టి వీళ్ళందరూ ఏ మార్గంలో వెళ్తారు? వాళ్ళ పొగ మార్గాన్ని వాళ్ళే క్రియేట్ చేసుకుంటున్నారు. వాళ్ళకి వాళ్ళే వాళ్ళ పొగ, నాకు పొగ మార్గం బాగుందండి, పొగ మార్గం కావాలండి అని చెప్పి, ఈ అగ్ని నచ్చలేదండి నాకు, దీన్ని పొగ చేయాలండి, దీన్ని పొగ చేయాలండి అని చెప్పి తీసుకురండి ప్లాస్టిక్ సామాను, ఆ టైర్లు, భోగి మంటలు. ఒకప్పుడు ఏం వేసేవాళ్ళం? ఇంట్లో పాత సామాను, చెక్కలు, కర్రలు ఉంటే తీసుకొచ్చి వేసేవాళ్ళం. ఇవాళ ఏం వేస్తున్నాం? భోగి మంటల్లో నానా చెత్త కుప్పలో వేయాల్సినవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పోసి ఇందులో అన్ని సైన్స్ వద్దులేండి అమ్మా, ఇక్కడ సైన్స్ వద్దు. సైన్స్ ఏదో చెప్తుంది, ఇక ఆవిడ చెప్పినట్టుగా ఏదో చెప్తా ఉంటాయి. సైన్స్లో చెప్పేదే ఏదో వదిలింది అందువల్ల వర్షం పడిందని ఏదో అంటూ ఉంటారు. అది కూడా అవునమ్మా, సిల్వర్ ఆక్సైడ్ అవి ఇస్తూ ఉంటారు, అది తెలుసు. ఇది కూడా యజ్ఞం అంటున్నా, అది పొగ మార్గం యజ్ఞం. అది ఏ యజ్ఞం? అది పొగ మార్గ యజ్ఞం. ఇవన్నీ సైన్స్ అమ్మా, జనాభా పెరుగుదల కాదు. జనాభా అంతా వచ్చి సిటీలో ఉండమన్నారా ఏంటి? సిటీలో ఉండమన్నారా ఏంటి? అది ఏం కాదు. కానీ ఏమ్మా, అది మళ్ళీ ఇంకో ఆస్పెక్ట్ అది. మళ్ళీ జంతువులు వచ్చి అక్కడ వాటికి తిండి లేదని నగరం మీద పెడితే అప్పుడు వాటికి చంపేస్తుంటాం. మరి మీకో న్యాయం, వాళ్ళకో న్యాయమా? మీ బ్రతుకు తెరువు లేకుండా వచ్చి ఇక్కడ ఉంటున్నారు, వాటికి బ్రతుకు తెరువు లేకుండా వచ్చి సిటీలకు వస్తున్నాయి. మరి నీ బ్రతుకు తెరువు లేదని చెప్పి నగరాన్ని అడవుల్లో తీసుకెళ్ళిపోతే దాని ప్లేస్కి నువ్వు వెళ్ళిపోయి మళ్ళీ దాన్ని చంపడం ఒకట, ఆ పాపానికి ఇంకో పాపం తోడా? అదమ్మా, ఆ పాపానికి ఈ పాపం తోడా? అంటే సత్సంగా మాట్లాడుతున్నానమ్మా, ఇవన్నీ బయట మాట్లాడాల్సిన అవసరం, మీరు మాట్లాడద్దు, నేను మాట్లాడను. అది కాబట్టి ఇక్కడ అది చెప్తాడు, దేవతలు పూజించేవాళ్ళు వాళ్ళు అజ్ఞానంతో కూడినట్టు పనులు చేస్తూ ఉంటారు. గోవర్ధనగిరి పర్వతం అన్నది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను అన్నమాట. అది నెక్స్ట్ ఇక్కడ ఆపేద్దాం. నెక్స్ట్ చదివేసి అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభుదేవ చ చేన తు మమాభిజనంతి తత్యేన తశ్చవంతి తే. ఏలనన సకల యజ్ఞములకును భోక్తను, స్వామిని కూడా నేనే. వారు నా పరమేశ్వర తత్వమును ఎరుంగరు, కావున పతనమగుదురు, అనగా పునర్జన్మను పొందుదురు. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వేన తశ్చవంతి తే. ఎందుకంటే అది అజ్ఞానం. ఎందుకని చెప్పానంటే ఈ అన్నిటి యజ్ఞములకు భోక్తను స్వామిని నేనే. నిజమే, నువ్వు యజ్ఞాలు చేసావు, దేవతల్ని పూజించావు, పూజ చేస్తున్నావు, దేవతల్ని పూజిస్తున్నావు, ఆ దేవతల ద్వారా చేయించేది కూడా నేనే అని వాళ్ళకి తెలియదు. ఇన్ని పనులు చేసి నేనే చేయిస్తున్నానన్న విషయం వాళ్ళు గ్రహించరు.
ఎప్పుడైతే నేనే చేస్తున్నాను అనే భావం మనలో కలుగుతుందో, ఇందాక మనం అనుకున్నట్టుగా పరమ పవిత్రుడైనటువంటి పరమాత్మను నేను మురికి చేస్తున్నాను, ఆయనకి నేను పొగద్దే కార్యక్రమం మొదలుపెట్టాను, ఆయన సృష్టిలో ఉన్నటువంటి వాయువుని కానీ, ఆయన సృష్టిలో ఉన్నటువంటి జలమును కానీ, ఆయన సృష్టిలో ఉన్న పృథ్వీని కానీ, ఆయనది అయినటువంటి సంపదని, ఐశ్వర్యాన్ని, వైభవాన్ని నేను పాడు చేస్తున్నాను, కల్మషం చేస్తున్నాను, ఇది ఎంతవరకు సమంజసము అన్న ఆలోచన వచ్చి ఏదో ఒక రోజు తను సత్సంగానికి రావడము, సత్సంగం ద్వారా గ్రహించడము చేసి పశ్చాత్తాపపడి కొంత ప్రాయశ్చిత్తం చేసుకునే ప్రయత్నం కూడా చేస్తాడు. చేసి ఏదో ఒక జన్మలో ఏదో ఒకసారి ఈ జ్ఞానంతో తను నన్ను చేరుకుంటాడు. లేకపోతే ఏం జరుగుతుంది? పునర్జన్మని పొందుతూనే ఉంటారు. వాడు కారణ శరీరం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది వాడికి. ఎప్పటికీ ఆ కారణ శరీరము నాశనము అవ్వదు. ఆ కారణ శరీరము ఒక దేహిగా దేహాలని ఆశ్రయిస్తూనే ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. నాకేమనిపిస్తుంది అంటే ఆ దేవుడు అందరికి మంచి బుద్ధి ఇచ్చేసి మంచిగా నడుస్తున్నట్లు చేసేస్తాయి. ఇంకా సృష్టి ఎందుకమ్మా? మానేసి కదా. సృష్టి ఎందుకు? పుట్టించడం ఎందుకు? వాడు మంచిగా ఉంచడం అంటే అప్పుడు నడవ ఎట్లా ఉందంటే ఇంకోటి చెప్తానమ్మా. కథ పెట్టారు కదా, కృష్ణ అంతా నేనే పెట్టారు కదా, భగవంతుడు పెట్టారు కదా, నాకు చాలా బాగుంది నాకు కథ. ఇప్పుడు అంటే ఎవరితో చెడు చేయించకుండా అందరితో మంచి చేయించుతూ. అదేనమ్మా, ఆయన మీకు బుద్ధి ఇచ్చాడు, జంతువుకి ఇవ్వలా. మనకెందుకు ఇచ్చాడు? కొంతవరకు నీకు అనుభవించే అవకాశం ఇచ్చాడు. అనుభవించే దాన్ని నువ్వు జాగ్రత్తగా మంచిగా అనుభవించేలాగా చేసుకోరా బాబు, జంతువుకి నీకు ఇవ్వలేదు, నీకు ఇచ్చాను, కానీ పరమాత్మ ప్రసాదంగా స్వీకరించు అని చెప్పాడు. మనం ఏం చేస్తాం? ఆయన బిర్యానీ తినడు, వెల్లుల్లిపాయ వద్దంటాడు, ఉల్లిపాయ పెట్టకూడదు చెప్పారు శాస్త్రాల్లో. నాకేం ఫుల్ ముక్కలు తినాలి, నాన్ వెజ్ అహింస చేయాలి, హింస చేయకూడదు. మన ముక్క కక్క తినాలి, మంచి బిర్యానీ తినాలంటే దేవుడిని పక్కన పెడితే కానీ ఆ పని చేయలేను నేను. ఆయన పక్కన పెట్టమని చెప్పాడా? నన్నే దృష్టిలో పెట్టుకొని ఇప్పుడైనా ఆ పని చేయి, అందుకే నీకు బుద్ధి ఇచ్చాను అన్నాడు. నాకు అనుకూలంగా ఉన్నాడు, ఆయన పక్కన పెట్టి మామూలు అప్పుడు ఏమైనా తీసుకొచ్చి పక్కన పెడితే ఎట్లాగా? దాన్ని మీరు అడిగిన కోసం ఇంకో రకంగా వేస్తాను నేను. డైరెక్ట్గా బిర్యానీ పెట్టేచ్చుగా ప్లేట్లో అయినా. అక్కడ మనం వెళ్ళి ఆ పొలంలోకి వెళ్ళి కోసుకొని పండించి ఇవన్నీ చేసి మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకొని భార్యల చేత వండించి వాళ్ళేమో మేము వండలేమని చెప్పి ఏమిటి వంట ఏమిటి? చెడు కాదు, చెడు అని కాదు, కాదు చెడు వైపు వెళ్లకుండా మంచి మార్గాన్ని వెళ్ళేటట్లు చేస్తే చెడు అని ఎవరు చెప్పారు? నేను మాట్లాడుకున్నాం మనం. ఆ చెడు అన్నది అజ్ఞానం అమ్మా. చెడు అన్నది అజ్ఞానం. చెడు అన్నది ఏమిటి? మన అసుర స్వభావం. ఇప్పుడు చెడు అన్నది మీకు తెలీదా? చేతిలో మంటలో చేయి పెడితే కాలుతుందని తెలుసా తెలీదా? అందరికీ తెలుసు. మరి ఎందుకు పెడుతున్నారు? పెట్టరు. తెలుసు కాబట్టి పెట్టరు. అట్లాగే అది చెడు అని తెలిస్తే చేస్తాడా వాడు? చేయడు. చెడు అని ఎప్పుడు తెలుస్తుంది? ఆ పక్కవాడు ఎట్టబోతే నాకెందుకు, నాకు మాత్రం అయిపోయింది అనుకుంటే అది వీడికి మంచేగా, నాకు మంచండి, పక్కవాడు చెడు అయితే నాకెందుకు అంటాడు. అప్పుడు ఏమైనట్టు? మంచా చెడు? అది మీ పరంగా మంచే, పక్క వాళ్ళకు మీ కీడు జరుగుతున్నప్పుడు అది చెడు అయిపోయింది కదా, అది చెడు అయింది కదా, అవునా కదా? మీరు మాయించి పొగబెట్టి శుభ్రంగా అక్కడ బిర్యానీ ఉంటున్నారు అనుకోండి, మాయించి ఏదో ఉంటారు కదా, ఏంటో పొయ్యిలు పెట్టి ఏదో అంటారు కదా, ఏదో కట్టెలు పోయి ఏదో పెట్టి చుట్టూ విపరీతంగా పొగ చల్లేస్తున్నారు జనాల మందికి. మీకు మట్టుకు మాయించి స్మెల్ వ్యవహారం పద్ధతి బాగుంటుందని అన్నీ మీరు అసలు మైండ్ ఎక్కడో ఉంది, స్వర్గలోకంలో ఉంది, వంట అవుతూ ఉండు. అది అవ్వకముందే మీ ఇదంతా మైండ్ అంతా అలా ఉంటుంది. అవునా? అవునా కదా? కాబట్టి మంచి చెడు అన్నది మన జ్ఞానం మీద డిపెండ్ అయి ఉంటుంది, మన మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఆ విచక్షణ ఇవ్వడం కోసమే భగవంతుడు బుద్ధి అనేదాన్ని మన దగ్గర పెట్టాడు. ఆ విచక్షణ పక్కన పెట్టి అన్ని పనులు చేసుకుంటానంటే మీ ఇష్టం. అది ఆపేద్దాం. అందుకే చెడు వైపు వెళ్తుంటే వెళ్ళకుండా మంచి వైపు వెళ్ళేటట్లు చేస్తే ఆయన చెప్తాడమ్మా. ఇప్పుడు అది కూడా మనం చెప్పుకున్నాం. ఆయన్ని మీరు అంతర్యామిగా పెట్టుకుంటే, మీరు ఇప్పుడు ఉదాహరణకి మీరు కారులో వెళ్తున్నారు, మీకు దారి తెలియదు, ఏం పెట్టుకుంటారు అక్కడ? మీరు ఒక జీపీఎస్ పెట్టుకుంటారు. దారి తెలియదు కదా, జీపీఎస్ ఓపెన్ చేసుకొని దీన్ని చూసుకుంటూ వెళ్తారు. అలా పరమాత్మను ఓపెన్ చేసి పెట్టుకోండి. మీరు ఏ పని చేసినా అప్పుడు చెడో మీద మంచిదో అర్థమవుతుంది. మీకు లక్ష్యము లేక మార్గం ఏదో నిర్దేశించకుండా కేవలం నా కోరికే మంచి అనుకుంటే, కోరిక తీరడానికి ఎటువంటి పనైనా చేస్తాను అని అంటే ఇంకా భగవంతుడు ఈ జీపీఎస్ పని చేయనట్లు లెక్క అనమాట. అది జీపీఎస్ ఉంది కదమ్మా. రికార్డ్ చేసుకోండి రికార్డ్ చేసుకుంటాయి. దశరథుడు అంటే
దశ రథాలను రికార్డ్ పెట్టు. పంచభూతాలు పంచేంద్రియాలు. పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలను తను పగ్గాలతో సరిగ్గా, అంటే దాని అర్థం ఏంటి సరిగ్గా చెప్పుకోవాలంటే ఇంద్రియాన్ని జయించిన వాడు జితేంద్రియుడు. ఎవరైతే జితేంద్రియుడిగా ఉంటారో అక్కడ మాత్రమే పరమాత్మ పుడతాడు. పరమాత్మ ఉండే ప్రదేశం ఏమిటి అంటే జితేంద్రియులైన వారి దగ్గరే పరమాత్మ ఉంటాడు. కాబట్టి తనకి శ్రీరాముడు పుట్టాడు. పరమాత్మ అంటే ఎవరు? తనలో తాను రమించేవాడు శ్రీరాముడు. రామ అంటే ఎందుకు దాని పవర్ఫుల్ నేమ్ అంటే తనలో తాను రమించేవాడు, ఆత్మానాం ఆత్మ సంతుష్టి పడేవాడని మనం శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. అది రామ అంటే అర్థం. దశకంఠుడు అంటే ఈ 10 ఇంద్రియాలని ధరించేవాడు. ఏదైతే మన కంట్రోల్లో పెట్టుకున్నాడు దశరథుడు ఇంద్రియాలని, ఈ దశకంఠుడు ఆ 10 ఇంద్రియాలని ధరిస్తాడు. 10 తలలుగా ధరిస్తాడు. వాడు ఒక తల సరిపోదు వాడికి. ఈ 10 తలలు పెట్టుకొని వాటితోనే జీవితాన్ని సాగిస్తూ ఉంటాడు. అరిషడ్వర్గాలు చెప్పారు కదా మీరు, అరిషడ్వర్గాలు ప్లస్ ఇవన్నీ కలిపి వాడు దశకంఠుడు. అర్థమైందమ్మా? ఈ రకంగా అయోధ్య అంటే ఎక్కడైతే అంటే ఎక్కడ ఎటువంటి గొడవలు కాన్ఫ్లిక్ట్ లేకుండా, ఎటువంటి యుద్ధ వాతావరణం లేకుండా, కాన్ఫ్లిక్ట్ లేకుండా అంతా మంచిగా సత్వగుణంతో శాంతిగా మంచిగా ఉన్న చోటే భగవంతుడు పుడతాడు. అది దాని ఉద్దేశం. ఇది మనం తెలుసుకున్నట్లయితే రామాయణం తెలుసుకుంటేనమ్మా జీవితం చాలా బాగుంటుంది. రామాయణాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నారు. నేను చెప్పినప్పుడు మీరు ఉన్నారా? రామాయణం గురించి చెప్పమన్నారు మన క్లబ్ హౌస్లో చెప్పే కదా. రాముడి మానవుడిగా ఎందుకు పుట్టాడంటే ఆయన మానవుడికే సాధ్యం. ఇది మానవుడికే, అది ఇప్పుడు మీరు చెప్పారు కదా, మానవుడికే పరమాత్మని తెలుసుకునేటువంటి అవకాశం జ్ఞానం ఉంది. మానవుడు మాత్రమే ధర్మంగా ఉండగలడు. కానీ ఆ ధర్మానికి ఆయన ఒక విగ్రహం ఎందుకంటామంటే, ధర్మం అంటే నాకు అర్థం కావట్లేదు అంటే రామాయణం చదవయ్యా, రాముడిని అర్థం చేసుకుంటాం. అందుకనే రాముడిని అర్థం చేసుకొని నువ్వు రాముడిలాగా జీవించే ప్రయత్నం చేస్తే అది నువ్వు ధర్మంతో ఉన్నట్టే లెక్క. ఎందుకని ధర్మం మన ప్రతి క్షణం మనకు అనుమానం వస్తూ ఉంటుంది. ప్రతి వ్యవహారంలో, ప్రతి ఆలోచనలో, ప్రతి నడవడికలో, ప్రతి చోట అహం అనేది మనకు అడ్డొచ్చి అది మీరు అన్నట్టుగా ఈ మంచి ఏదో చెడో తెలియనివ్వకుండా మన కళ్ళ గంతలు గట్టి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఎటు తీసుకెళ్తుందో తెలియదు కదా. అటువంటి పరిస్థితిలో శ్రీరామచంద్రుడి జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకున్నట్లయితే, అందుకని ఆయన మర్యాద పురుషోత్తముడు అంటారు. అంటే ఎదుటి వాళ్ళ మర్యాదను కాపాడుతూ తన మర్యాదలో తను ఉంటాడు. అది మన జీవన విధానం నెంబర్ 1 ప్రిన్సిపల్ అవ్వాలి. నా మర్యాదను నేను నిలబెట్టుకుంటూ ఎదుటివారి మర్యాదను కూడా నేను గౌరవించి నిలబెట్టాలి. లేకపోతే మీరు అన్నట్టుగా దేవుడు అన్ని పనులు చేసేయచ్చు. రాముడు అన్ని పనులు ఏ పని చేయలే. మానవుడిగా అందరి సహకారాలు తీసుకున్నాడు. ధర్మవంతుడు ఎవరైనా సరే సహకారం తీసుకుంటాడు. ఎదుటి వ్యక్తిది, ఎదుటివారిది సహకారం తీసుకొని తన లక్ష్యాన్ని వైపు, అధర్మం ఎక్కడుంటే దాన్ని నాశనం చేసి వెళ్తాడు. కానీ తను అహం అన్నది ఎప్పుడు కూడా తీసుకోడు. తమ్ముడుగా గౌరవించాడు, తండ్రిగా గౌరవించాడు, భార్యగా గౌరవించాడు. అట్లాగే మన భక్తుడిగా స్నేహితుడిగా గౌరవించాడు. అందరినీ ఎవరి మర్యాద వాళ్ళకి ఉంచాడు. అది చాలా కష్టమైన విషయం. సొంత కొడుకు భరతుడే తల్లిని చంపేస్తానంటాడు. అదే సొంత కొడుకు భరతుడే తన సొంత తల్లిని కైకేయిని చంపేస్తానంటాడు. రాముడు వద్దంటాడు. రాముడు వద్దని కూడా చెప్పడు. వాడికి వస్తుంది మైండ్లో. లక్ష్మణుడు అడుగుతాడు, ఏమయ్యా మరి అమ్మ చంపేస్తానన్నావు కదా, ఏంటి చంపలేదంటే, నాకు చంపడానికి ఏం బాధలేదు, ఎంత పాపానికైనా నేను తీసుకుంటా. కానీ శ్రీరామచంద్రుడు అన్నయ్య బాధపడతాడు. అసలు ఏమన్నా అర్థం? తల్లిని చంపేయడానికి ఎవరు బాధపడతారు అనుకుంటారు ఎవరన్నా? అక్కడ చెడుని ఇది చేస్తున్నట్లు మా అన్న శ్రీరామచంద్ర పరమాత్మ బాధపడతాడు నేను ఈ పని చేస్తే, అందుకు ఈ పని చేయట్లా ఆయన చూస్తుంటాడు. అంటే ఏంటన్నమాట, మా పరమాత్మను దృష్టిలో పెట్టుకొని మనం ఏ పనినా చేస్తే మళ్ళీ ఎంత ఆవేశం వచ్చినా కూడా ఆ పని మనం చెయ్యము. రామాయణమ్మ నాకు పులకరింత వచ్చేస్తుంది చెప్తుంటే. అందరిని కూడా అందరు తిడుతుంటే
మందరిని ఎవరైతే తిట్టారో నేను వాళ్ళతో మాట్లాడినట్టు. ఆ? నేను ఆల్రెడీ మీకు ఆడియోలో చెప్పున్నాను కదా, మందర తప్పలేదని చెప్పాను, అది కూడా చెప్పాను. ఇంకోటి కూడా ఉంది కదండి, రావణుడికి శాపం ఉంది, నరుడితోనే ఉంది కదా. నరుడితో ఉన్న భగవంతునితోనే చేస్తారు. రావణుడికా? రావణుడు అవునమ్మా, అది వాడి ప్రారంభం. అది వాడికి ఎందుకు పెట్టారు ఆ శాపమేం కాదు, అది వాడు కోరుకున్నది. నరుడితోనే అది శాపం కాదు. వాడు చావనదే, ఈ భూమి మీద పుట్టిన ఎవడైనా చావాల్సిందేనాయా, చావకుండా మటుకు కుదరదు. ఆ? నీకు ఏదన్నా కండిషన్ చెప్పు, ఆ కండిషన్ కాకుండా నువ్వు చూసుకో, దాన్ని మేము ఫాలో అవుతాం, నువ్వు చెప్పిన కండిషన్కి వరం ఇస్తాం అనేటప్పటికి నరుడు అయితే పర్వాలేదు అంటాడు. నరుడిలో ఏముండదులే అంటున్నట్టు. ఆ నరుడు ఎంతసేపు, మానవుడు నన్నేం చేస్తాడు అందుకనే అది దేవుడు చెప్పాను. నర రూపంలో వచ్చారని అంటారు. అదే మానవుడు అన్నేం చేస్తాడని మానవుడు అన్నాడు. అందుకని భగవంతుడు నరుడి రూపంలో వచ్చి చేస్తున్నాడు. ప్రూవ్ చేశాడు నరుడు ఎంత గొప్ప పనైనా చేయగలడు అని. ఎంత గొప్ప పనైనా చేయగలడు. అంత గొప్ప పనిలో కూడా భార్య వియోగంతో ఎంత బాధపడ్డాడు. భార్య వియోగాన్ని ఒక మానవుడిగా ఎలాగ ఫీల్ అవ్వాలో కూడా చెప్పాడు ఇవాళ. అది గమనించట్లే చాలామంది. భార్య వియోగాన్ని ఎంత మనస్ఫూర్తిగా ఆయన బాధపడ్డాడు అన్న విషయాన్ని గ్రహిస్తే భార్యాభర్తల బంధం గట్టిపడుతుందమ్మా. నాకు ఇప్పుడు బాగా ఏడుపు నిజంగా అది చదివితే మీరు అంటే రామాయణం చెప్తే నేను మర్చిపోతాను. నేను అంత లేనవే నేను చదువుతా కాబట్టి ప్రతి ఏమా బొమ్మను పెట్టుకుని యజ్ఞం అది చివరిలో అది మీరు చాలామంది స్త్రీలు ఏమంటారంటే స్త్రీ పూజకి ఎందుకు అర్హురాలు కాదంటారు. అది కాదు, అసలు స్త్రీ లేకుండా పూజ చేయడానికి లేదు. గృహస్థుకి భార్య పక్కన లేకుండా ఎటువంటి పూజ చేయకూడదు. అంతకన్నా ఏముంది వరం? అప్పుడు అంత శ్రీరామచంద్ర పరమాత్ముడే కదా దేవుడు అనుకుంటే ఎలాగైనా చేసేయచ్చుగా, కానీ కుదరదు. ధర్మమే. అప్పుడు బంగారు చేతం చేసి పక్కన పెట్టుకొని చాలా ఉందమ్మా చెప్పుకుంటే. శ్రీ జయ శ్రీరామ్. టైం అంటే మీరు పదే వినాలి. దీన్ని శ్రవణం చేస్తూ మీరు మననం కూడా చేస్తే ఆ తీపిని ఎంజాయ్ చేస్తే. చెరుకుగడ్డని ఇలా అనేస్తే ఏమొస్తుంది? చెరుకుగడ్డని ఒకసారి కొరికితే సరిపోతుందా ఏమా? చెరుకుగడ్డని